కెమెరామ్యాన్ కార్తికేయతో రాధామోహన్ భాగ్యనగరం. జస్ట్ హోల్డ్ ఇట్. ఆ కథ ఏమిటంటే, రొటీన్గా ఎవరైనా దేవుడి కోసం తపస్సు చేస్తారు, పెద్ద విషయం. నేను దెయ్యం కోసం తపస్సు చేస్తాను అని ఒకటి తపస్సు చేశాను. దెయ్యం వచ్చేసి అది ఏం చెప్పిందంటే, నాకు పని చెప్పు లేకపోతే నేను తినేస్తా. ఏం పని చెప్పాలి? నాకు 100 ఎకరాలు కావాలన్నాడు. రెడీ, దున్నే, రెడీ, ఎత్నాలు వేసాయి. అది ఏం చెప్పినా ఫటాఫటా చేసేస్తుంది. అది మళ్ళీ పని చెప్పు అంటుంది. కాళ్ళు చేతులు ఆటలేదు, భయం వేసేస్తుంది. ఏం చెప్పినా అది క్షణాల్లో చేసేస్తుంది. ఇంతలో అది చెమటలు పట్టేస్తున్నాయి. బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా లేదు. ఫ్రెండ్ వచ్చాడు, ఏంట్రా టెన్షన్ అంటే, ఇలాగా అది తినేస్తుందిరా పని పని అని అంటే, దాన్ని ఎలా పిలు అంటాడు. పిలిచి, అదిగో తాడి చెట్టు పైన ఖాళీగా ఉంది, అదైందా? పైన ఖాళీ ఉండకూడదు, పైన కూర్చో అంటాడు. పైన కూర్చో. మరి కింద ఖాళీ ఉంది, కింద కూడా ఖాళీ ఉండకూడదు అంటాడు. పైకి కిందకి, పైకి కిందకి, పైకి కింద, బాగా తిరిగి తిరిగి ఆ దెయ్యానికి అలసట వచ్చి అప్పుడు వెళ్ళిపోతుంది. అలా ఇప్పుడు మనం ఏదైతే తరమబడుతూ ఉన్నామో అది పిశాచమే. తెలివిగా దాన్ని ఓడించాలి. అందులో చాలా పిశాచాలు ఉన్నాయి. ఎడారి మత పిశాచాలు ఉన్నాయి. ఈ పిశాచాల కంటే ప్రమాదకరంగా సెక్యులర్ పిశాచాలు ఉన్నాయి. వాడు ఏం చెప్తాం, ఏం మాట్లాడతాం. ఆవిడెవరో పద్మ అంట, గొర్రెలే ఫోన్ చేసింది. ప్రొఫైల్లోకి వెళ్ళి చూస్తే గొర్రె. ఇప్పుడు మన ఏపీ సీఎం జగన్ గారు వాళ్ళ పిన్ని ఉంటుంది ఒక ఆవిడ, పేరు విమలారెడ్డి. ఓకే, పేరు చివరి తోక ఉంటుంది. మొన్న నియోజకవర్గ పాపుల సదస్సు పెట్టారు. పాపులు అంటే తెలుసమ్మా? పాపులు గొర్రెలు అంటే క్రైస్తవులు అని అర్థం. వాళ్ళకు వాళ్ళు ఇచ్చుకున్న రికగ్నైజేషన్ అది. నేను ఇది ఎందుకు చెప్పానంటే, వాళ్ళని వాళ్ళు గొర్రెలుగా చెప్పుకుంటారు, వాళ్ళని వాళ్ళు పాపులుగా చెప్పుకుంటారు. పేరు చివరి మాత్రం తోకలు కావాలి. తోక లేకపోతే బతుకు లేదు, మెతుకు లేదు. మా క్రైస్తవంలో కులాలు లేవు కదా. ఇప్పుడు జోక్ ఇంకా పూర్తి చేయలే కదా. ఈ పద్మ అనే ఆవిడ ఫోన్ చేసింది. ఫోన్ చేసి, ఏమండి అన్నీ దేవుడే చేస్తాడని అంటారు కదా, మీరు ఎందుకండి క్రైస్తవులను అలా అంటారు, ఎందుకు మీరు అలా ప్రశ్నిస్తారు, ఎందుకు వాళ్ళని దూషిస్తారు, అది ఇదే అని అంది. అమ్మా అది మీరు వింటే భలే ఆనందపడతారులే. నేను అడిగాను, అంతా దేవుడే చూసుకుంటాడని మీరు నమ్ముతున్నారుగా? అవును. అయితే వెంటనే ఫోన్ పెట్టేయండి, అంతా దేవుడే చూసుకుంటాడు. మీరు అడగకూడదుగా. అంతా దేవుడు చూసుకుంటాడని కదా నువ్వు చెప్పేది. నువ్వు ఫోన్ ఎందుకు చేస్తున్నావు? దేవుడు చూసుకోవట్లేదని కదా. నేను అందుకే చేస్తున్నాను. నేను చేయాల్సింది చేస్తేనే దేవుడు చూసేది చూస్తాడు. మీ ఇంటి ముందు ఆడెవడో వచ్చి ఇది చేసేది అనుకోండి, దేవుడు చూస్తాడంటావా? శుభ్రం చేయిస్తావా? నేను చేసేది అదే. వాళ్ళు బైబిల్ అనే మనం కొంపల దగ్గరికి వచ్చి అంటిస్తున్నారు. అది వెయ్యక ముందే నేను హిందువుల్ని అలర్ట్ చేస్తున్నా. ఇంకో దరిద్రం ఏంటంటే, మన చెమటలకి భగవద్గీత తెలదు, భాగవతం తెలదు. 60 ఏళ్ళు వచ్చి ఇంకా వీడు బిల్డప్ బాబాయ్లాగే బతుకుతాడు. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇక్కడ ఉన్నోళ్ళలో చిన్నోడు కార్తికేయ. చెప్పున్నాను, 18 అధ్యాయాలు ఉన్నాయి భగవద్గీతలో. ఒక అధ్యాయం పేరు చెప్పు. చచ్చింది గొర్రె. అది ఫేస్ తీయాలంటే సెల్ల మనం తీసుకోవాలి. అది ఇలా అన్నాడు. ఒక్క అధ్యాయమే, 10 వద్దు, 5 వద్దు, 3 వద్దు. ఒరే చెప్పినందుకన్నా చెప్పరా, మామ చెప్పినందుకు. నాకు అర్థం కాలేదు. అర్జున విషాద యోగము. అర్జున విషాద యోగం ఎందుకు తెలీదు వాడికి? ఎందుకు తెలీదు? ఈ నాట్ టాట్.
నాకు నియమం ఉంది, మీరు వచ్చారు, నేను మాట్లాడానా? మాట్లాడలేదు, రాశాను. ఈ మధ్యలో అక్కడికి వెళ్ళి ఒంటికాల మీద నిలబడి ఆదిత్యోదయం చదువుకున్నా, భగవద్గీత 12వ అధ్యాయం చదువుకున్నా, శిష్టాష్టం చదువుకున్నా, రాముల వారికి నమస్కారం చేశాను. ఇంకా చాలా చేస్తాను, మీరు రాకపోతే వెళ్ళాకైనా చేస్తాను. నియమం ఉండాలి. పొద్దున్న లేవగానే మాట్లాడకూడదే. ఎందుకు మాట్లాడాలి? ఫోన్లో అసలు మాట్లాడకూడదు. మీరు చూస్తారా, పొద్దున్న ఇప్పుడు 10-11 అవుతుంది, ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి చూడండి. రాత్రి 1 గంటకు కూడా ఎవరో ఫోన్ చేశారు. ఎన్ని వాళ్ళు వచ్చిన కాల్సే. ఎప్పుడు ఆన్సర్ ఇస్తాను? కుదిరినప్పుడు ఇస్తాను. వారం పట్టచ్చు, నెల పట్టచ్చు, 2-3 నెలలు పట్టచ్చు. అదేదో పెద్ద రూల్ లాగా, గవర్నమెంట్ రూల్ లాగా ఈ అద్దవా చెప్పు చెప్పు ఈ లోపల దేనికి గుద్దేయాలి. అదే రూలా? ఫోన్ ఆ రోజే ఎత్తానా, అప్పుడే ఎత్తానా? ఏం అవసరం ఏం లేదు. ఏమవుతుంది? చచ్చిపోతారుగా, అంబులెన్స్కి తీసుకొచ్చామండి, చూసేద్దాం. నువ్వు చచ్చిపోకూడదు కదా, నీకు 2 పిల్లలు ఉన్నారు కదా, 3 పిల్లలు ఉన్నారు కదా, బండి ఆపి కదా మాట్లాడాలి. నువ్వు మినిమం సెన్స్ లేదు. నువ్వు స్కూటీ తోలలేవు, ఎదవ్వే. నీ బుల్లెట్ ఎందుకురా పొరంబోకు? నీకు ఈ బండే నడపడం రాదు, జీవితం అనే బండి నడుపుతావు నువ్వు. అందుకని మనకి చాలా తెలియాలి. మన ఎంతమంది తిట్టారు తెలుసా? 2000 సంవత్సరాల క్రితం శంకరాచార్యులు వారు తిట్టారు. నో చేంజ్. 1000 ఏళ్ల క్రితం రామానుజుల వారు గడ్డి పెట్టారు. నో చేంజ్. 600 ఏళ్ల క్రితం అన్నమయ్య గడ్డి పెట్టాడు. నో చేంజ్. 200 ఏళ్ళు కూడా కాలేదు, త్యాగరాజ వారు గడ్డి పెట్టారు. నో చేంజ్. మన ఓన్లీ గుండమ్మ కథలో సాంగ్. ఏం సాంగ్? అయినా హిందువు మారలేదు, వాడికి బుద్ధి రానిలేదు. కరెక్టేనా సాంగ్? ఈ కథ చెప్పాను ఇందాక తిరుపతి. మీ ఊళ్ళో పెద్ద మనుషులనే పోరంబోగులు చెప్పు, అలా పని చెప్పే. ఎన్ని పనులు చెప్పాలి నేను చెప్తా, ఏం చెప్పాలి నేను చెప్తా. మొన్న నీ పేరు కలిగినోడే ఒకటి ఫోన్ చేశాడు. రోడే గురుజీ 19th మీరు ఎక్కడున్నా సరే మా సిస్టర్ పెళ్ళి, మీరు మా ఊరు రావాలి అన్నాడు. నేను చాలా కూల్గా ఆ రోజు అయోధ్య వెళ్తూ రైల్లో ఉంటాం నాన్న. అయోధ్య కావాలితే మళ్ళీ వెళ్ళొచ్చు గురుజీ, మా చెల్లి పెళ్ళి అన్నాడు. నేను సమాధానం ఏమలేదు, కట్ అంతే. సమాధానం ఎందుకు ఇవ్వాలి? సమాధానం ఎందుకు ఇవ్వాలి? నువ్వు చవటావు కదా, నువ్వు దౌర్భాగ్యుడు కదా, నువ్వు నీచుడు కదా. రాముడు ముఖ్యమా, మీ చెల్లి పెళ్ళి ముఖ్యమా? రాముడే ముఖ్యం, లోక కళ్యాణం. మీ చెల్లియో మీ అక్కో పెళ్లి చేసుకుంటే సంసారం చేస్తారు, కంటే ఒకరిద్దరిని కంటారు. వాళ్ళు మ్యాక్సిమం నీలా నపుంసకంలో కంటారు. మనకి దేశభక్త్యా దైవభక్త్యా? పోనీ వీడిని వదిలేయండి, శిశువు. మీరు చెప్పండి, భగవద్గీతలో ఒక అధ్యాయం లేదు. విత్ బిగ్ హ్యాండ్. థ్యాంక్స్. అది కాకుండా నువ్వు ఇంకోటి చెప్పమ్మా. థ్యాంక్స్. చప్పట్లు కొట్టు. నెక్స్ట్ నెక్స్ట్. మరే తిప్పవేరా, తిప్పు. నెక్స్ట్ పురుషోత్తమ యోగం. పురుషోత్తమ ప్రాప్తి యోగం 15వ అధ్యాయం. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఇంతసేపు చిన్న బిడ్డలు చెప్తున్నారు. నెక్స్ట్ ఆవిడ సేమ్ చెప్పారా? ఇంకోటి చెప్పమ్మా. సాంఖ్యయోగం చెప్పారు, కర్మయోగం, కర్మ జ్ఞాన. 8 చెప్పనా? 8 ఏంటి? అక్షర పరబ్రహ్మ యోగము. 9 ఏంటి? రాజవిద్య, రాజగుప్త యోగం.
10 ఏమిటి? విభూతి యోగము. 11 ఏంటి? విశ్వరూప సందర్శన యోగము. 16 ఏంటి? దైవాసు సంపత్ విభాగ యోగము. ఎప్పుడన్నా ఏం మాట్లాడినా నెంబర్ చెప్పాలి, అర్థం చెప్పాలి, పేరు చెప్పాలి. నేను శ్లోకం చెప్తాను చూడండి, అందరు చెప్పండి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమాపాయినో నిత్యాం తితిక్షస్వ భారత. 2వ అధ్యాయం 14వ శ్లోకం ఇది. నార్మల్గా 3:2-14. అర్థం నాకు తెలుసు, అమ్మతో చెప్పిద్దామని. తరో అంట ఏంటి వెళ్ళిపోతావా? నా షెడ్యూల్ మళ్ళీ చెప్తాను. ఇప్పుడు వద్దు, రేపు సాయంత్రం రండి. రేపు కుదరదా? ఎప్పుడు వద్దు నీ ఆఫీసు? రాత్రి. అప్పుడు రా, ఇక్కడ కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. మళ్ళీ పరుగులు. నేను అనేది నాకు చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఇంతసేపా నా నిర్మలం పోతుంది. మీనింగ్ చదవమ్మా. శిరుమణి గారు మీరు చదవండి, అర్థం చదవండి. 2:14 అది ఖచ్చితంగా కాదు. 2వ అధ్యాయం 14వ శ్లోకం. షూర్? అర్థం చదువు. వీరమాత యగు కుంతీదేవి గర్భాన జన్మించిన అర్జున కుంతీదేవి గర్భాన జయించిన చదవాలి. జనించిన కుంతీదేవి గర్భాన జనించిన అర్జున. వీరమాత యగు కుంతీదేవి గర్భాన జనించిన అర్జున బంధు వియోగ దుఃఖాదులు నీ వంటి వారికి తగవు. పృథ్వీ, నీరు, నిప్పు, గాలి, ఆకాశమనేది పంచభూతముల యొక్క సూక్ష్మాంశములను మాత్రము లేక తన్మాంత్రలందరూ ఇట్లు తన్మాంత్రలు ఇంద్రియములను స్పృశించుటయే మాతృస్పర్శలందరూ. వీటి గుణములకు వాసన, రుచి, రూపం, స్పర్శ, శబ్దములు అనేది 5 విషయముల యొక్క సూక్ష్మాంశములు కూడా తన్మాంత్రములనే అందరు. వాటిని గ్రహించు ఇంద్రియములు శరీరమందుండును. వాసనను ముక్కు, రుచిని నాలుక, రూపమును కన్ను, స్పర్శ చర్మము, శబ్దము చెవి గ్రహించును. ఇట్లు తన్మాత్రలు ఇంద్రియములను సృష్టించుటచే మాత్రా స్పర్శలందరూ. ఆయా విషయముల ఆయా ఇంద్రియముల ఆయా ఇంద్రియములు దరిచేరినప్పుడు వాటి స్వభావం బట్టి నిప్పు వేడిని, నీరు చల్లదనమును ఈ విధంగా ఇచ్చుచుండును. దానివల్ల సుఖమో దుఃఖమో కలుగుచుండును. ఇవి ఆయా వ్యక్తి యొక్క కర్మను బట్టి ఏర్పడ్డ శరీరం బట్టి మారుచునే తప్ప ఎప్పుడు అందరికీ ఒక రీతిగా ఉండవు. శరీరం ఉన్నంత వరకు అవి సంభవించుతూనే ఉండును. వాటిని సహించుతూనే విన్నాము, కానీ వాటి నుండి పారిపోవటలేదు. శరీర ధర్మములను మారుటలేదు. నీ శరీర ధర్మము దుష్టులను శిక్షించుట, అందులకే ధర్మయుద్ధం చేయుట. ఓ భరత కుల తిలక, అట్టి యుద్ధము వల్ల కలిగే బంధములను సంయోగ వియోగముల వల్ల నీకు కలిగేది సుఖదుఖములను కూడా తాత్కాలికమేనని భావించి సహించుట అలవర్చుకుము. చందనారు ఎక్కడ ఇది? ఇలాంటి తీసుకురు అమ్మ. అయిందా? చాలా కష్టపడి చదివారు. తెలుగు మీడియం కదా? ఇది కొంచెం గ్రాంధికం. ఎనీహౌ దాని అర్థం చెప్తాను. శీతాకాలం వస్తే ఏడవట్లేదు కదా, స్వెటర్ వేసుకుంటావు కదా. ఎండాకాలం వస్తే ఫ్యాన్ కూలర్ వేసుకుంటావు కదా. దానికి నువ్వు డిస్టర్బ్ అవ్వట్లే కదా. అలాగే సుఖం దుఃఖం కూడా వస్తుంది.
డిస్టర్బ్ అవ్వకు, వాటిని యాక్సెప్ట్ చేయి. లెర్న్ టు టాలరేట్. యూ మస్ట్ లెర్న్, యూ మస్ట్ టాలరేట్ అంటలేదు కృష్ణుడు. యూ మస్ట్ లెర్న్ టు టాలరేట్ అంటే ఓర్చుకోవడాన్ని నేర్చుకోండి. వీటిని ఓర్చుకోవడాన్ని నేర్చుకో. ఇది ఎన్నో అధ్యాయం? 2వ అధ్యాయం 14వ శ్లోకం, భగవద్గీత 2వ అధ్యాయం. నెంబర్ చెప్పా, శ్లోకం చెప్పా, అర్థం చెప్పా. ఇలా చెప్పాలి తరోగా. మేము తిప్పు. గీతా శ్లోకాలు మామూలుగా భగవద్గీత ఆన్లైన్లో వాట్సాప్లో గ్రూప్లో వస్తున్నాయి. అది శ్లోకం చదువుతాం, దాని తాత్పర్యం చదువుతాము. కాకపోతే శ్లోకం ఎన్నోది అనేది గుర్తుంచుకోలేకపోతాం. అలా ఓ శ్లోకం అర్థం చెప్పున్నాను, ఏదో ఒకటి చెప్పు, నీ ఇష్టం, నెంబర్ వద్దు మాకు, చెప్పు ఏదని చెప్పు. కర్మణ్యే వారి హారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాదేక సంగోస్త్య కర్మని. అర్థం. సో అది కర్మలు చేయడం నీ వంతు, దాని ప్రతిఫలం ఆశించకుండా నువ్వు చేస్తూ వెళ్ళిపో, దాని ప్రతిఫలం ఏదైనా కూడా ఆడే ఇవ్వాల్సింది ఇస్తాడు అని చెప్పేసి అనేది అర్థం వస్తుంది. ఇలా ఇంకెవరికైనా వచ్చా ఒక శ్లోకం, ఒక అర్థం, ఏ శ్లోకమైనా పర్లేదు. యదా యదా ధర్మస్య. అన్ని మీరేనా? మీరు నేను చెప్పేది ఇంకెందుకు, ఇంకెవరన్నా చెప్పండి. ఇంకెవరన్నా చెప్పండి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వెళ్ళాడా వీడు? వెళ్ళాడు. నెంబర్ అర్థించేళ్ళాడా? ఓకే, అర్థం చెప్పండి. వాటి ప్రతి కాలంలోనూ ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం పెచ్చరిగిపోయినప్పుడు నేను ఏదో ఒక రూపంలో వచ్చి ధర్మాన్ని కాపాడుతాను అన్నట్టుగా కృష్ణ భగవానుడు చెప్పారు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే పిల్లలతో చదివిద్దామంటే పిల్లలకి అటు ఇంగ్లీషు ఇటు తెలుగు కూడా పూర్తిగా గ్రాంధికమైన భాష చెప్పట్లేదు. సో ఈ శ్లోకాలు మనం చెప్పి చదువుకోరా అని చెప్పేసి అంటే వాళ్ళకి ఏదో నచ్చబెట్టినట్లుగా అవుతుంది. నువ్వు అది బుద్ధి లేని మాట కదా. చదువుకోరా ఎట్లా చెప్తారు? యూ మస్ట్ లెర్న్ అండ్ యూ మస్ట్ టీచ్, యూ మస్ట్ సిట్, దెన్ ఓన్లీ ఇట్, లేకపోతే పట్టు. కూర్చోబెట్టి నువ్వు చేస్తేనే వాడు చేస్తాడు. నువ్వు చదువుకో, ఎందుకు చదువుతాడు వాడు? వాడు చుట్టూ ఉండేదంతా బ్యాడా, నువ్వు చెప్పేది గాడ్, వాడి దృష్టిలో అది రాడ్. మీరు కూర్చొని చదవండి, ఆడికి వస్తుంది భగవద్గీత. మీరు కూర్చొని చదవండి పిల్లలతో కూర్చుని, ఆటోమేటిక్ వస్తుంది, వాళ్ళలో పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. అదే అందరూ అమ్మ ఎట్లా దబ్బుతున్నారు నన్ను అనుకుంటాడు. అవునా కదా? డీజేటీలు అంటే వద్దు, మా షెడ్యూల్ ఉంది, అలా దూరకూడదు. ఈయన నిన్ను పిలిస్తేనే నాకు కోపం వచ్చేది, రమ్మని చెప్పలేదు నేను, రేపు రమ్మని చెప్పాను. నేను చెప్పినప్పుడు చేయాలి, అంతేగా. అది మళ్ళీ చెప్తాను షెడ్యూల్ అయ్యాక. ఇప్పుడు వద్దు నాకు టైం లేదు, 11 అయిపోయింది. నేను ఎల్లుండి వస్తా, నేను ఎల్లుండి దాకా ఉంటా. రైట్, మళ్ళీ మనం ప్లాన్ చేద్దాం కంగారు. అందుకని మనం భగవద్గీత ఇన్కల్కేట్ అంటాం ఇంగ్లీషులో. ఇన్కల్కేట్ అంటే ఏంటి? తెలుగులో ఏం చెప్పాలి? అలవాటు చేసుకోవాలి, ఇన్కల్కేట్, ఇనుబడించుకోవాలి, వాళ్ళకి అవగతం అయ్యేటట్లు చేయాలి. ఎలా అవుద్ది? నువ్వు చేస్తే అవుద్ది. నువ్వు స్నానమే చేయవు కదా, నువ్వు స్నానం చేయకుండా వండుతావు, నువ్వు స్నానం చేయకుండా తింటావు, వాటి నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు చెప్పు? మొన్న దాచేపల్లి సూర్యుడిని ఆదిత్యోదయం చదువుకోవాలి. ఇక్కడ ఎలా అయితే ఎండలో నిలబడ్డానో అలా వాళ్ళ ఇంటి బయట నిలబడి చదువుతున్నాను, గేట్ లోపల నిలబడి. పిల్లలు ఎవరో వెళ్తున్నారు, చిన్న పిల్లలు 10-9 ఉండొచ్చు. ఇలా సైగ చేశాను, ఆగారు. నేను చదవడం అయిపోయాక ఎలా స్నానం చేశారన్న, చేయలేదు, సండే కదా చేయలేదు. టిఫిన్ చేశారు, ఇంటికి వెళ్ళేది ఇప్పుడు భోజనం చేస్తా.
మీరు గుడ్ బాయ్సా బ్యాడ్ బాయ్స్? గుడ్ బాయ్స్. ఇవాళ మాత్రం గాడిద గుడ్ బాయ్స్ అన్నాను. పిల్లల కదా నవ్వేశాను. స్నానం చేయకుండా తింటే గాడిద గుడ్ బాయ్స్. ఇప్పుడు ఎడారిలో నువ్వు స్నానం చేపితే ఒక అందం. ఇన్ని నదులు ఉండి నువ్వు స్నానం చేయకుండా తినాల్సిన పరిస్థితి ఏంటి కదా? స్నానం చేస్తే కేవలం శరీరమే కానీ మనసు కూడా శుద్ధి అవుతుంది. అలవాటు. మా నాన్నగారు ఏమి డిగ్రీ చదవలే, 8th, మా అమ్మ 5th. అయితే రోజు దీపం పెడితేనే ఆయన తినేవారు. స్నానం చేస్తే మా అమ్మ ఉండేది. ఫిక్స్డ్. మేము కూడా స్నానం చేస్తే పూలు కోయాలి. ఫిక్స్డ్. నువ్వే స్నానం చేయవుగా. రాత్రి వేసిన ఏకవస్త్రంతో వంట చేస్తాను. ఏకవస్త్రం అంటే తెలిసి రావద్దు. దాని మీదే వంట, దాని మీదే అన్నీ. బాగా చదువుకున్న వాళ్ళు. నిజానికి అంటే వీటి పట్ల అంటే శాస్త్రీయంగా చెప్పేవాళ్ళు లేక ఇలా జరుగుతుంది. వాటిని మనం ఏమండి, పిల్లలు ఎక్కడి నుంచి తయారవుతారు? పెద్దల నుంచి. మీరు 25 ఏళ్ళు వచ్చే వరకు గుడి ఏమీ పట్టలేదంటే కారణం ఏంటి? చిన్నప్పుడు నేర్పింపబడలేదు. మా నాన్నగారు కూడా వ్యవసాయం చేశారు. అయితే ఆయనకి పట్టింది, మాకు పట్టింది. మేము చూడలేదు ఎప్పుడు. ఆయన సూర్యుడు వచ్చాక మంచం మీద ఉన్నాడు. మా అమ్మలు కానీ మా నాన్న మేము చూడలేదు. మా తాతగారు కూడా అలాగే లేపేవారు. అంటే ఏదో సూర్యుడికి నమస్కారం పెడితే అన్నీ అయిపోయినట్టే అని చెప్పేసి అనుకొని వెళ్ళిపోయేవాళ్ళం అన్నట్టు. అది ఉదయం లేవగానే అది నమస్తుభ్యం ప్రశివం భాస్కర దివాకర్ నమస్తుభ్యం ప్రభాకర్ నమస్తుంది అయిపోయింది. అన్ని గుళ్ళు తిరిగినట్టే ముందు మన పనులు కావాలి, వ్యవసాయానికి వెళ్దామని ఇంట్లో వాళ్ళు ఎవరైనా వ్యవసాయ పనులకు వెళ్ళేవాళ్ళు. అప్పుడు మనకి సార్ అన్నీ చెయ్యాలి సార్, ఏం మానకూడదు. ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం అన్నీ చెయ్యాలి. కానీ అకర్తృత్వ భావంతో చేయాలి. అది ఎలా వస్తుంది? అకర్తృత్వం అంటే నేను చేస్తున్నాను అనే భావం ఉండకుండా చేయాలి. అది ఎప్పుడు వస్తుంది? జ్ఞానం ఉంటే వస్తుంది. జ్ఞానం ఎప్పుడు వస్తుంది? నువ్వు వింటే వస్తుంది, నువ్వు చదివితే వస్తుంది. నువ్వు ఎప్పుడు ఇవ్వాలి టైము? ఇక రాత్రిపూటన్నా ఇవ్వాలి. అందుకే గుళ్ళల్లో కూర్చుని భజన చేసేవారు. ఆ ఒక్క మొక్కైనా మనసుకు పడుతుంది. పడితే వాడు కష్టం వచ్చినప్పుడు నిలబడతాడు. నన్ను ప్రొఫెసర్ గారు నేను బోల్సేపు మాట్లాడుకున్నాం ఎయిర్పోర్ట్లో. చిన్నప్పుడు ఆయన్ని ఎలా కొట్టారు, మమ్మల్ని ఎలా కొట్టారు, చేతి మీద దెబ్బ తగిలితే ఇవన్నీ మాట్లాడుకున్నాం. అలా కొట్టబట్టి కదా నిలబడి ఉన్నాం. ఇప్పుడు అలా కొట్టట్లేగా, కొడితే మేస్టర్ లోపలే వేస్తాం. అందుకని మేస్టర్ ఏం పట్టించుకోవట్లేదు. అమ్మ పెళ్లి కొడుకు చెప్పకుండా పెళ్లి ఏర్పాట్లు చేయకూడదు. ఈవినింగ్ పిలవద్దు అందరినీ, రేపు సాయంత్రం పిలువు. అదే ఇప్పుడు వస్తాను ఎవరైనా సరే. ఇప్పుడు నేనేదో టైం ఎవరికి ఇచ్చుంటాను కదా, మన అందరిదే. ఇప్పుడు కూడా ఆయన భోజనం సమయం రేపు సాయంత్రం కార్యక్రమం. అందరినీ రేపు సాయంత్రం రేపు సాయంత్రం 6:30కి నేను మెసేజ్ పెడతాను తయారు చేసి. మరి ఇవాళ రమ్మని చెప్పాను. దానికోసం ఇప్పుడు రమ్మని చెప్పాను కదా, 9 to 11 చెప్పాను నేను. ఫోన్ ఎత్తలేదు, ఇప్పుడు చేస్తున్నాడు ఫోన్. చేసేసి విసుకొచ్చింది మీ నాయకురాలు సులోచన గారు. అక్కడి నుంచి రావాలండి, వస్తున్నారా? లేదు, ఉదయం వేరే కార్యక్రమం ఉన్నారు తెలుసు. బాధ్యత లేని హిందువులు బాడుకోసు, నిర్లక్ష్యం కలిగిన హిందువులు నీచులు. అదేదో చెప్తాడే బ్రహ్మానందం, అంతేరావు గారు, నీచులు ఎప్పుడు నీచంగానే ఉంటాడని. మనకి అస్సలు బాధ్యత లేదు తెలుసా. ఎవరో చేస్తాడు, మనం కూర్చుని చూద్దాం. ఇదే ఎక్కువ మంది హిందువులు తెలుసా. నేనేం చేద్దాం? మా రెడ్డి చాలా ఫీల్ అవుతాడు. గురుజీ అన్ని వేల మంది వచ్చారు,
అన్ని సెల్ఫీలు, దాంట్లో శాలువాలు. అని ఒక్కడైనా గురుజీ నన్ను ఏం చేయమంటారు, మనం ఏం చేద్దాం అని అడిగినాడు ఒక్కడో కనపడ్డేంటి గురూజీ అంటాడు. ఆడెవడో చేస్తారుగా. మళ్ళీ కామెంట్లు ఏం పెడతారు తెలుసా కింద, గురూజీ వీ సపోర్ట్ యూ. ఎలా సపోర్ట్ చేస్తారు? కామెంట్ సపోర్ట్. ఆ కామెంట్ సపోర్ట్ మీరు చెబితే నవ్వుతారు. నా దాంట్లో పిరికి అని కొట్టితే పిరికి గొర్రె అని వస్తుంది, పిరికి హిందూ అని కూడా వస్తుంది. వాడు ఎంత పిరికి అంటే వాడి పేరు కనపడదు. మనం ఒకవేళ ఏదైనా రికార్డు చేస్తే వాడి నెంబర్ కనపడదు. మంచి డిస్కషన్ ఏదో ఉంటుంది. గురించి రికార్డు చేయట్లేదు కదా అంటాడు. వాడి వాయిస్ మనం డిస్కషన్ చేస్తాం కదండి, ఈ డిస్కషన్ రికార్డ్ చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది కదా. గురించి రికార్డు చేయట్లేదు కదా అంటాడు. బాలరాజు తర్వాత ఏంటి తెలీదా? ఏమిరా నీ వల్ల దేశం. బాలరాజు నువ్వు ఫిజికల్గా నాలా కనబడి చెప్పలేవు, నీ వాయిస్ తప్ప ఏది బయటికి వెళ్దు. అయినా సరే అమెరికాలో ఎక్కడో అమలాపురంలో ఎక్కడో ఉన్న నిన్ను వాళ్ళు గుర్తుపెట్టేసి వేసేస్తారు. నువ్వు భూమి మీద పర్మనెంట్గా ఉంటావు. మ్యాక్సిమం చవట్లు. అదే కదా వాళ్ళ బలం. వాళ్ళు తక్కువ మంది ఉన్నా మన ఎలా భేదించగలుగుతారు? అది వాళ్ళకి తెలుసు. మన వాళ్ళు చవట్లు రారు అని. వాళ్ళ ధైర్యం మన బలహీనత. అదేందా మనం నిలబడమని వాళ్ళకి తెలుసు, మనం తలపడమని కూడా తెలుసు. చూడండి చక్కగా పాత బస్తీలో ఎవరితో నువ్వు కరెంటు బిల్లు కట్టించలేవు, చలానా కట్టించలేవు. అది వాళ్ళ యూనిటీ. అదే నువ్వైతే నీ బండి ఆపేసి పోలీసు అది పట్టుకుపోతే బాబు అని అడుక్కుంటావు. అందుకని సనాతన ధర్మం నిలబడాలంటే నువ్వు ముస్లింలా జీవించాలి. ముస్లిం ఎలా అయితే నిలబడతాడో, హరే కృష్ణ అది అక్కడ పెట్టి పర్లేదు నన్ను, వాడి స్థానం ఎక్కడ చేయాలో చూపించాడు. వాడు కాళ్ళు కడుక్కోవడానికి బయట నుంచి వచ్చాడుగా, ఇంకా మార్గం ఉంటే. ముస్లిం చూడండి ఎంత చక్కగా, తప్పు వాళ్ళదైనా మందైనా ఇంకోటైనా చక్కగా అలా నిలబడతారు. చిన్న కష్టం వస్తే టక్కుని గ్యాదర్ అయిపోతారు. ఇప్పుడు ఈ దేశానికి ఇస్లాంకి ఏం సంబంధం లేదు, అందరికీ తెలుసు. అయినా సరే బాబర్ అనే దొంగకి దేశానికి సంబంధం లేదు, అందరికి తెలుసు. అయినా సరే రామ మందిరం కోర్టు తీర్పు రాజ్యాంగం ద్వారా మనం కట్టుకున్నాం. అయినా సరే మేము చక్కగా దాన్ని కూల్చేస్తాం. నేను కాపోవచ్చు, మా అబ్బాయి కాపోవచ్చు, మా మనవడు కాపోవచ్చు, వాళ్ళ మనవడు వచ్చి కూల్చేస్తాడు. అలా ఉండాలి కాన్ఫిడెన్స్ అంటే. నీకుందా కాన్ఫిడెన్స్? నువ్వు చెప్తావా? నువ్వు సంకన ఆగుతావు. అన్నీ వాటే కదండి, కబుర్లు చెప్తావు. అప్పుడు ఎప్పుడో జరిగింది, ఎందుకు ఇంకా మీకు అసలు బుద్ధి లేదు అని మళ్ళీ ఉపన్యాసం చెప్తావు. మెర్రీ క్రిస్మస్ అని వెళ్ళిపోతాం. పాసిపోయిన కేకులు తిన్నా. సెక్యులరిజం పెద్ద బూతు. నిరూపించమని చూద్దాం. వక్ఫ్ బోర్డు ఉన్నంతకాలం ఈ దేశంలో సెక్యులరిజం గురించి మాట్లాడకూడదు. ముస్లిం పర్సనల్ లా ఉన్నంతకాలం ఈ దేశంలో సెక్యులరిజం గురించి మాట్లాడకూడదు. తొక్కలో రూల్స్ మాకేనా? మా గుళ్ళో డబ్బులు, మా ట్యాక్సుల డబ్బులు హాజ్ యాత్రకి, జెరూసలేం యాత్రకి వెళ్ళినంత కాలం సెక్యులరిజం లేదు, నా తొక్క లేదు. పబ్లిక్ ఛాలెంజ్. రమ్మండి ఎవరన్నా. మా గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళే దొంగలో వెళ్ళాడా? అయితే ఒకటి దారి ఇవ్వండి, నువ్వు చూపించు. పోనా నెమ్మది వెళ్ళి స్నానానికి అన్ని చూపించు. ఇదే ఎన్ని? రాత్రి 9కి ఎక్కితే ఇప్పుడు 11. ఎన్ని గంటలు? 14 గంటలు.
మనం మారితే వైజాగ్ సమాజాన్ని మార్చచ్చు. మారడం అంటే ఏంటి? మనం తయారవ్వాలి. ఇక్కడ చెప్పండి, ఎవడు మాట్లాడతాడు? సనాతన ధర్మం గురించి నేను 15 నిమిషాలు మాట్లాడగలను. చేయొద్దండి, తిప్పు నాన్న, కెమెరా తిప్పు, ఎవరున్నారో చూస్తాను. 15 నిమిషాలు నేను ధర్మం కోసం మాట్లాడతాను. రాధాకృష్ణ గారు, గీతాపికి హ్యాండ్. డాక్టర్ కృష్ణ గారు, తిప్పు నాన్న. ఇంకెవరున్నారు? పెద్దమ్మ చేయి మాట్లాడాలి. భయం చెప్పింది చూశారు. అందరికి భయం. ఎందుకు భయం చెప్పనా? ఈ శరీరం నేను ఇక్కడ పర్మనెంట్గా ఉంటాను, అది నమ్మకం, అందువల్ల భయం. ఆ భయం కాదు, ఏమన్నా తప్పులు పడతాయేమో. ఏమీ పర్లేదు, ఏమీ తప్పులు పడవు. శరీరం నాదనేది అయితే ఇంక మాట్లాడేయచ్చు. అంతే, అంటే వాళ్ళకి వాళ్ళకు తెలియని విషయం మనం చెప్పగలగాలి కదా. ఆ విషయం తెలియదని చూడు మాట్లాడించేది ఎవరు? నేనేమి పేపర్ పెన్ను పెట్టుకు రాసుకుని మాట్లాడను కదా. ఎక్కడ పిలిచినా ఓన్లీ రిపేర్, నో ప్రిపేర్. ఎలా వస్తున్నాయి మాటలు? రాముడు పలికిస్తాడని ఫెయిత్ నాకుంది. ధ్రువుడు ఏం చదువుకోలేదే, చిన్న పిల్లోడు. విష్ణుమూర్తి వచ్చేసాడు, బెబ్బే. ఏం మాట్లాడాలి? మాట్లాడాడు. ఆ శంఖం అలా టచ్ చేశాడు స్వామి. బోల్డ్ మాట్లాడేశాడు. 6 ఏళ్ళ పిల్లడికి ఏమొస్తుందండి? బోల్డ్ మాట్లాడి. ఎలా మాట్లాడాడు? భగవంతుడు యొక్క అనుగ్రహం అంతే. నేను మాట్లాడేస్తున్నా అంటే అవన్నీ నా మాట్లాడిన అయితే అనుగ్రహం. భగవంతుడు అనుగ్రహం వస్తుంది, నువ్వు డిపెండ్ అయితే వస్తుంది. నువ్వు నేను అంటే రాదు, గుర్తుపెట్టుకో. నువ్వు నేను అంటే గాను, ఆయన ఇది చేస్తాడు బోను, ఇంక నీకు రాదు టోను. ఇఫ్ థింక్ ఓను. అదైందా? కాబట్టి మూకం చెప్పండి. మూకం కరోతి వాచాలం లంఘాయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం శ్రీగురూన్ దీనదారిణం శ్రీ చైతన్య ఈశ్వరం. ఏమిటి అర్థం ఏంటి? ఇలా బోల్డ్ శ్లోకాలు చెప్తాను, అన్నిటికీ అర్థం చెప్తాను. నేను శ్లోకం చెప్పంటే అర్థం చెప్తాను. మూకం కరోతి వాచాలం. మాట్లాడము, నువ్వు చెప్పు. పొంగు కోణించి అంటే పొంగు అంటే కుంటివాడు నడవగలుగుతాడు. రాము అనే సినిమా ఉంది, తెలుసా నీకు? తెలుసు. అందులో పాట ఉంటుంది, తెలుసా? రాధాకృష్ణ. అందులో ఏం చెప్తారు? కుంటివాడిని నడిపించే బృందావనం, గుడ్డివాడు చూడగలుగు బృందావనం. రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య కదా. మనకి ఎలా తెలిస్తే? టైం ఇవ్వాలి కదా. దానికి ఏముండాలి? జిజ్ఞాసు శ్రేయం ఉత్తమం. నీకు జిజ్ఞాస ఉండాలి. ఏంటి జిజ్ఞాస? తెలుసుకోవాలని జిజ్ఞాస. కూర్చుని వినాలి. వినిపించేవాళ్ళు లేరు, చదువు. యు మస్ట్ డైవ్ ఇన్ ఇట్ అండ్ డై ఫర్ ఇట్. దాని లోపల దోకాలి, దానికోసం చావాలి. చూడండి, వాళ్ళ ఖురాన్ కోసం ఎంత బాగా చచ్చిపోతాడు. డెడికేషన్ అంటే వాళ్ళు ఎన్ని దేశాలు పుట్టించారు. అవి బాగుపడ్డాయో లేవో తర్వాత కదా. పాకిస్తాన్ పుట్టించారా? బంగ్లాదేశ్ పుట్టించారా? ఆఫ్ఘనిస్తాన్ పుట్టించారా? డెడికేషన్ ఉండాలి. నువ్వు పిల్లల్నే పుట్టించలేని పుండాకోరు గడివి, నువ్వు దేశాన్ని ఎక్కడ పుట్టిస్తావా? బాగా చెప్పానా? నిజం చెప్పానా? ఒక్కటి గురించి సరే మాట్లాడు. అంటే పిల్లలను పుట్టించుతూ పోతే అంటే వాళ్ళు కంటున్నారని చెప్పేసి మనము కంటుంటూ పోతే ఇక్కడ భూమికి భారం అవుతుంది. అంత లేదు, అంత చెప్పకు. అవే త్రేతాయుగంలో కబుర్లు ఇప్పుడు లేకపోతే కాదు. నువ్వు నాకు నచ్చే సినిమా చూసావా? ఏంటని ఎవరు?
కామెడీ చేశాను. ఎవరో మిషన్ కానీ కాదు ఎవరో వచ్చారు సినిమాకి సంబంధించిన వాళ్ళు. సరే అడ్రస్ చెప్పండి, ఆన్సర్ చెప్తాను. నువ్వు నాకు నచ్చే సినిమా చూసావా? చూసాను. ఏం చెప్తాడు ప్రకాష్ రాజు? అవే తగ్గించుకుంటా. అవే తిప్పు నాన్న. ఎక్కడికి వచ్చారండి? అవే తగ్గించుకుంటే మంచిది అంటే నీకు కూడా అదే అయితే అంటే ఆన్సర్ చెప్తా. దానికి చూసా నాకు ఎంత కాన్ఫిడెంట్. అయ్య బాబు ఈయన ఏది క్వశ్చన్ ఇచ్చాడు అలా ఏం లేదు, రెడీగా ఉంది ఆన్సర్. దిస్ ఎర్త్ క్యాన్ ఫీడ్ ఎనీ మూమెంట్ ఆఫ్ ద పీపుల్, ఎనీ నెంబర్ ఆఫ్ ద పీపుల్, బట్ నాట్ ద అన్వాంటెడ్ పీపుల్, సెట్ బై శిల ప్రభుపాద. తెలియదు, ఈ భూమి ఎంతమందినైనా పోషిస్తుంది, బట్ నాట్ అన్వాంటెడ్ పీపుల్, సక్రమం కానోళ్ళ తప్ప. నువ్వు సక్రమైన ఒక శివాజీని కను, సక్రమైన ఓ సంభాజీని కను, ఓ ఉద్దమ్ సింగ్ని కను, ఓ భగత్ సింగ్ని కను, మేరా బాత్ సును. ఈ భూమి మీద వాళ్ళు ఉంటారు, చెత్త అంతా వెళ్ళిపోతుంది. నువ్వు చెత్త ఆలోచన చేస్తే చెత్త ఒకటే మిగిలింది, నువ్వు మెరవు. అగర్ శివాజీ న హోతే సారే హిందుస్థాన్ సుంతి హోయేగా. అంటే ఏంటండి? శివాజీ పుట్టకపోతే అందరూ సుల్తీలు చేయించుకుని ఉండేవారు, కోసుకుని ఉండేవారు. హలో, కాబట్టి మన ఇంట్లో శివాజీ పుట్టాలి, మన ఇంట్లో అల్లూరు పుట్టాలి. పుట్టాలంటే కనాలి, కనాలంటే తినాలి, పెద్దల మాట వినాలి. అది కాకుండా కంటే సరిపోదు, ఆ కన్నవాన్ని చక్కగా పెంచాలి. మాకిద్దరు పిల్లలు, మాకు ముగ్గురు పిల్లలు, ఒక్క ఎదవకు ఒక శ్లోకం రాదు. ఎందుకు చెప్పు? దేనికి? నేను చెప్పలే, భాగవతం చెప్తుంది. దట్ మదర్ హూ నెవర్ థాట్ అబౌట్ సుప్రీం లార్డ్ to her children, she is considered as a pig, not mother. తెలియదు. ఏ తల్లి అయితే వాళ్ళకి అర్థం కాదు, నీకు వస్తే అందరికి వద్దే. ఏ తల్లి అయితే పిల్లలకి భగవంతుడి గురించి చెప్పదో ఆ తల్లి తల్లి కాదు, పంది అని భాగవతం చెప్పింది. అబ్బాయి బాగా చదువుకున్నాడు, అమెరికాలో గ్రీన్ కార్డ్, సో వాట్, వాళ్ళకి ఆకలి వేసినప్పుడు పందిని కోస్తారు, తర్వాత నీ కొడుకుని కోస్తారు. పెద్ద విషయం ఏం కాదు. కిషన్బాగ్ అని ఇక్కడ ఏరియా ఉంది తెలుసా? దానికి వెళ్ళాలి. అక్కడ పూజారి గుడికి దీపం పెట్టే స్థితి లేక ఆటో నడుపుకుంటున్నాడు. రామ్ బాగ్ అని అవుతుంది. నేను వెళ్ళాను, దానికి 1100 ఎకరాలు ఉండేది. కేసీఆర్ టైంలో అంతా పనిచేశారు, మింగేశారు. గుడి ఒక్కటే ఉంది, గుడి చుట్టూ ముస్లిమ్స్ ఉంటారు. గుడి చాలా పెద్దది, చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్ద గుడి హైదరాబాద్లో. ఎవరికి కావాలి? 300 ఏళ్ల క్రితం కట్టింది. రాముడు సపరివార సమేతంగా ఉంటాడు. మనం వెళ్ళమే. గుడికి వెళ్ళండి, పాత గుళ్ళకి వెళ్ళండి, చిన్న గుళ్ళకి వెళ్ళండి. అందరూ తిరుమలైపోవాలనా? ధర్మారెడ్డి లాంటి వాడికి అధర్మ కార్యక్రమాలకి డబ్బులు ఇవ్వడానికి శ్రీవారి సేవలో ముస్లింలని పరిశీలిస్తున్నాం. నేను చెప్పా, నువ్వు చెప్పు, నువ్వు తిప్పు. అయితే ఆ పోస్ట్ నేను పోస్ట్ చేశానండి సోషల్ మీడియాలో. పోస్ట్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే, అంటే ముస్లింలుగా క్రిస్టియన్లుగా మారిన వాళ్ళను మళ్ళీ తిరిగి స్వధర్మంలోకి రప్పించడానికి సో వాళ్ళకు ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో దాని కారణంగా ఇది అంటే ముస్లింలందరినీ ఒక సమావేశంలో ఏర్పాటు చేయడానికి వాళ్ళని ఆహ్వానించాము, అంతేగాని వీళ్ళని దేవాలయంలో పెట్టడం లేదు అని చెప్పేసి అని నాకు రిప్లై ఇచ్చారు. నేను ఓ పిల్లోడు ఫోన్ చేస్తే, ఎరా అది
రుజువు ఉందా పేపర్ క్లిప్పింగ్ అని కాదు వీడియో పంపాను గురూజీ అన్నాడు. వాడు కొంచెం ఆవేశపడితే చెప్పాను ఏముంది ధర్మారెడ్డి తప్పే ఉంది, అందరినీ గర్వాపస్ చేస్తాడేమో మంచిదేగా ఏదైనా గర్వాపస్ చేయడానికైతే ధర్మారెడ్డికి మేము సపోర్ట్ చేస్తాం. మేము అట్టే ఉంటాం. గోనకన్నారెడ్డి నేను ఆడా ఉంటా నేను ఏడా ఉంటా అలా కాదు. చక్కగా తిరునామం పెట్టుకుని చక్కగా పుష్కరంలో మునిగి పంచగట్టి సేవ చేయమను. వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏర్పాట్లు చేయమను వాళ్ళ పేరు మార్చుకోవడానికి. అర్థమైందా? వీ సపోర్ట్ ధర్మారెడ్డి if he follow the process like this to bring back Hindus. పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు. మసీద్ నుంచి సారే వాహా కొండ మీద ముస్లింలు మాకు ఎవ్వడూ నేర్పక్కర్లేదు. హిందువులకి మత సామరస్యం నేర్చుకునే అంత దరిద్ర స్థితిలో హిందువులు లేరు. ప్రపంచంలో మత సామరస్యం ఉన్నది ఓన్లీ హిందువులకే. మత సామరస్యం హిందువులకి మాత్రమే ఉంది కాబట్టే ప్రపంచంలో ఇతర మతాలు ఉన్నాయే. పాకిస్తాన్ పుట్టింది, బంగ్లాదేశ్ పుట్టింది, చాలా చోట్ల పాత బస్తీలు పుట్టినాయి. మత సామరస్యం లేదు కాబట్టే, ఎవరికి లేదో తెలుసు కాబట్టే. సొల్లు చెప్పకండి. హిందువులకి ఎవ్వడం నేర్పించడానికి ప్రశ్నించడానికి సరిపోడు. మేము ఏ దేశం మీదకి దండెత్తలే, ఏ దేశాన్ని దోచుకోలే, ఎవరిని మత మార్పిడి చేయలే, ఎవరిని బలవంత పెట్టలే. కాబట్టి ధర్మారెడ్డి సపోర్ట్ చేద్దాం. ఎప్పుడు దమ్ముంటే మా గుళ్ళు మాకు ఇచ్చేయమని చెప్పండి. ఎక్కడెక్కడ మసీదులుగా మార్చారో అవన్నీ వెనక్కి ఇచ్చేయమని చెప్పండి. ఎనీవన్ అమ్మని చెప్పండి. అవుద్దా? వాళ్ళ వల్ల అవుద్దా? దేవాలయాల భూములు మసీదులకి చర్చిలకి ఇవ్వడం, గుళ్ళో డబ్బులు ఎట్టుకెళ్ళి ఆ జాతరలకు ఇవ్వడం అది కాదు. పోనీ వీడియో చూసి కామెంట్ తిడతారంతే, అంతమించి ఏం ఉండదు. ఫిక్స్డ్ విషయం. గుళ్ళో డబ్బులు గవర్నమెంట్ ఎత్తుకెళ్తుందా లేదా? మసీద్ నుంచి చర్చ్ నుంచి రూపాయి రావట్లేదు, అవునా కాదా? మరి సెక్యులరిజం తక్కువ మాట్లాడతారు ఇట్లా. తిరుపతిలో ఫ్లైఓవర్ కట్టారు, ఎవరి డబ్బులు? మన డబ్బులే. సెక్యులరిజం గురించి ఎలా మాట్లాడతాను? ఈ దేశంలో రైల్వే తర్వాత ఎక్కువ భూములు ఉన్నది ఎవరికి? వక్ఫ్ బోర్డుకి. ఆ తర్వాత ఎవరికి ఉన్నాయి? చర్చికి. నువ్వు ఎప్పుడైనా ఇందిరమ్మ ఇళ్ళ పథకం ఇస్తే నువ్వు ఎత్తుకెళ్ళిపోయి భూములు ఎవరివి? గుళ్ళు అవి. వక్ఫ్ బోర్డు భూముల నుంచి నువ్వు ఒక అంగుళం తీసుకురావు, చర్చి నుంచి ఒక అంగుళం తీసుకురావు. సెక్యులరిజం అంటే పోరం బోకునా అని అనాల్సి వస్తుంది. మీ అమ్మని లాపక్కన సున్నాజా అంటే అంత తప్పో, సెక్యులరిజం అనే పదం వాడడం అంతకంటే తప్పు. రాసుకోండి 10 lakhs ఇస్తాను చెప్పాను కూడా. సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారి ముందు చెప్పాను, ఎవరినా సెక్యులరిజం ప్రూవ్ చేయండి 10 lakhs ఇస్తాను. మనకు సెక్యులరిజం చెప్పకూడదు, తప్పది. మనం అతి దేవోభవ అని అడుక్కు తినే యాదవులకి స్థలం ఇచ్చి బొక్క అయిపోయి ముక్కలైపోయిన వాళ్ళం. మనకు నేర్పించకూడదు, మనకు ఎవడు నేర్పించని సరిపోడు. కంచె ఏలియా నేను హిందువుని ఎట్లయితే అని బుక్ రాశాడు. నువ్వు హిందువే అవుతావు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళకే పుట్టావు కాబట్టి. కంచె ఏలియా ఏంది? సాంబశివరావు హిందువు కాదా? అనిల్ కుమార్ బ్రదర్ హిందువు కాదా? కలవరాయలు అమ్ముతాడు సతీష్ హిందువు కాదా? పోనీ చెప్పండి వాళ్ళ డిఎన్ఏ మన డిఎన్ఏ తేడా ఏమో. వాళ్ళు ఎవరో వీర్యానికి పుట్టారో అడగండి చూద్దాం. వాళ్ళ నాన్న పేరు గర్వంగా చెప్పండి చూద్దాం. నిన్న వాడెవడో గోదావరి గొర్రె ఫోన్ చేశాడు, ఏదో సెల్లేదు.
పేరు కరుణాక్ కుమార్. ఎక్కడి నుంచి? పేరు ఏం పెట్టాను తెలుసా? గోదావరి గొర్రె. అలా పెడితే ఈజీ. మళ్ళీ ఒకటి రాడుగా గోదావరి గొర్రె అంటే ఇన్ని వస్తాయి. ఈ గోదావరి గొర్రెలో మళ్ళీ ఎలా వెతకాలి ఇప్పుడు? పోయింది ఇది. మనకే పుట్టిన గోదావరి గొర్రె. తెలీదు మీకు? అది అలాగే సేవ్ చేశాను. మరి మనకేగా పుట్టింది. బ్రిటిష్ వాళ్ళు ఏమో వాళ్ళ ఇంటికి రాలేగా, వాళ్ళ అమ్మ మంచిదేగా. నీకేం డౌట్ ఉందా? వాళ్ళ అమ్మ మంచిదని నాకు నమ్మకం ఉంది. మనకే పుట్టిన అంటే ఎంతమంది వచ్చారు? పోనా డౌట్ అయితే వాళ్ళ నాన్న పేరు అడగండి. ఇదిగో మనకే పుట్టిన రాజమండ్రి గొర్రె అని, మనకే పుట్టిన గారపాటి, మనకే పుట్టిన ధనలక్ష్మి, మనకే పుట్టిన సుబ్రహ్మణ్యం. ఇక్కడ చూడండి, వాడి పేరు ఏం రాశాను? పనికి మాల ఎదవ పాపి. మీకు ప్రూవ్ కావాలా? మాట్లాడకుండా ఉండండి, వాడు ప్రూవ్ చేసుకుంటాడు. హలో 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 ఆ పేరు ఎందుకు పెట్టాను అడగండి. ఫోన్ పెట్టేసాడు. ఫోన్ ఎందుకు ఆ పేరు ఎందుకు పెట్టాను చెప్పనా? నేను మౌనంలో ఉన్నప్పుడు ఫోన్ చేశాడు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఎదురు చూస్తున్నాను. ఎత్తాను. ఎత్తగానే అలా తిట్టాడు. మనకెందుకు వాళ్ళది అనుకుని అతనికి ఆ పేరే పెట్టి. అర్థం కదా? ఎవరో సాధువు గారే ఎవరింటికో వెళ్ళాడండి. వాడు ఆ ఇంటోడేమో చాలా తిట్లు తిట్టాడు. తిట్టి లోపలికి వెళ్ళిపోతున్నాడు. రుకో, మీరు ఒకవేళ నాకు ఫ్రూట్స్ ఇచ్చారనుకోండి, నేను తీసుకోలేదనుకోండి, మీరు ఏం చేస్తారు అని అడిగాడు. ఆ నిక్షేపంలో లోపల పెట్టుకుంటా అన్నాడు. ఇందాక ఏవో ఇచ్చారు, నేను తీసుకోలేదు. సేమ్ అలాగా ఇతను కూడా మనం తీసుకోలేదు, అందుకని అతనికే మళ్ళీ ఎత్తుదాం సరదాగా, మన పుట్టినోడేగా. హలో హలో మళ్ళీ కష్టం. నేను కరుణ కుమార్ అన్నానే, అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేసి సార్ మీరు మమ్మల్ని అలా అంటున్నారు ఇలా అంటున్నారు అన్నాడు. సరే అది చాలా ఉన్నాయి. సరే మీరు ఎన్నాళ్ళు అయింది గొర్రెగా అన్న. 10 ఏళ్ళు అయిందండి అన్నాడు. సరే గొర్రెగా మరి 10 ఏళ్ళు అయింది. అంతకుముందు మనిషేగా, గుడికి వచ్చాడు, ఇప్పుడు గుడిసేటోడు అయిపోయాడు. అంతే మనిషేగా. గుడిసేటి ఎదవ అంటే మొన్న ఒక అతను కామెంట్ పెడితే అర్థమైంది నాకు. ఇంతవరకు తెలియదు. గుడిసేటి ఎదవ అంటే గుడిని సెట్టి వేసి అక్కడ తీర్థం తీసుకోవడం రాను గుడిసేటి ఎదవ అని ఆయనకి అర్థమైంది. నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పవే బాబు. వీళ్ళందరికీ అర్థమైంది, నువ్వు చెప్పట్లేదు. నీకు తప్ప అందరికీ అర్థం కాదు నాకు. నీకు ఎందుకు అర్థం కాదండి? నువ్వు తెలంగాణలో ఉన్నావు, ఏపీ వాళ్ళకి అర్థం అవుతుంది, బీపీలు కాబట్టి. కాదురా, గుడికెళ్ళు నేను ఎవరన్నా వద్దన్నాడా? గుడి సెట్టింగ్ ఎందుకురా? 5-6 కోట్లు పెట్టి ఎవడు బాబు సొమ్ము? అసలే అడుగు తినే రాష్ట్రం ఆంధ్ర, రాజధాని లేని అనాథ రాష్ట్రం. గుడి సెట్టింగ్ ఎందుకు? గుడి సెట్టి పనులు కాకపోతే ఎవడు బాబు సొమ్ము అంటున్నా. బోల్డ్ గుళ్ళు దీపాలు లేక ఇబ్బందులు పడుతుంది. గుడి సెట్టింగా బొక్కలాగా ఈవెంట్ మేనేజర్ని పిలిచి బాబాయ్ వద్దులేరా చిచ్చి. సరే ఇప్పుడు ఈ గొర్రె ఏమన్నాడంటే, మీరు మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు ఏదో అన్నాడు. అంటే మీరు కొంపల దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నారు కాబట్టి మేము క్వశ్చన్ చేస్తున్నాం అన్నా అని ఒక క్వశ్చన్ వేసాను. ఆన్సర్ లేదు. నేను మిమ్మల్ని క్వశ్చన్ వేస్తా అన్నాడు. ఇప్పుడు ఒకటన్నా అవగొట్టరా, ఇప్పుడే మొదలెట్టాం, వెంటనే క్వశ్చన్ ఎలా వేస్తావు? ఇది అయ్యాక మొదలుపెట్టాను. గొర్రె కదా, మీరు ఆ పాటలు విన్నారా? తెలియదు కదా మీకు? గొర్రె మెదడంతే
గొర్రె బతుకంతే మెదడున్న వారెవరు గొర్రె కాదంతే. వినలేదా పాట? ఇంకోలా వినుంటావు కదా, ఇలా విన్నది. సో నేను ఇంకా అతను వాడు క్వశ్చన్ చెప్పాడు. ఇప్పుడు వాడు ఒకటి కూడా చెప్పడు, మనం చెప్పేయాలి. నేను చెప్పాను బైబిల్ పరిశుద్ధ గ్రంథమా అన్న. యా అన్నాడు. పిల్లలు చదవచ్చా అన్న. యా అన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్కి నేను వెళ్తాను, ఆడికి తెలుసు. వెళ్తే ఇంకా సమాధానం ఉండదు. ఆడవాళ్ళు చదవచ్చా అని అడుగుతాను. ద్వారము తోయడి రండి రండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆడవాళ్ళు చదవచ్చా అంటాను. ఆడవాళ్ళు చదవచ్చా అంటే వాడు ఇప్పుడు చెప్పాలి అవును అని. అవును అనగానే నేను ఏం చేస్తాను, వాడికి PDF పంపిస్తాను చదివించు అని. అది మగోళ్ళే చదవలేరు బైబిల్, ఆడవాళ్ళు ఎక్కడ చదువుతారు? మన నోటితో చెప్పలేమండి, కళ్ళతో చదవలేము. మగోళ్ళు, ఆడవాళ్ళు కాదు. నోట్తో వీ కాంట్ అట్టర్ అంటే కనీసం ఉదాహరణ కూడా చెప్పలేము. ఇంతమంది ఆడవాళ్ళ ముందు నోట్తో చెప్పలేము, కానీ ఒక్క మాట చెప్పగలం. బైబిల్ ముంజల పుస్తకం అని చెప్పగలం. మా కావుడికి అర్థమైంది, ఇంకెవరికైనా అర్థమైంది? ఇంకెంతకంటే దిగలేం. వాడు వెంటనే క్వశ్చన్ 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 అంటాడు. సరేరా, ఇప్పుడు క్వశ్చన్లు వద్దు, మనం మీ నాన్న పేరు చెప్పాను. మా నాన్న పేరు ఇంకా నేను వాడు వెంటలే కదా, నేను వాయిస్ మెసేజ్ మళ్ళీ ఫోన్ చేసాడు. నాన్న కరుణాకరు, మీ నాన్న పేరు వాట్సాప్లో పెట్టాక ఫోన్ చేయన్న. ఇంక చేయడు. ఎందుకని చెప్పు? ఆ నాన్న పేరు సుబ్రహ్మణ్యం, ఆయన పేరు రామారావు. ఇప్పుడు నేనేం తెట్లు పెట్టాను? మనకే పుట్టిన. నిజమేగా. ఇప్పుడు మీతో ప్రతిజ్ఞ చేయిస్తాను. ఇలాంటి ప్రతిజ్ఞ క్రైస్తవులు చేయించాలి. నాకు అలాంటి వాళ్ళు కావాలి. ప్రతిజ్ఞ చేయండి నన్ను, చేయలో పెట్టినాను. అది నడుస్తున్నాను. నాకు టిఫిన్ చేయలేదా? అమ్మ కడుపులు మాట. నేనంటే తిని 1 డే అయింది. రాత్రి ఫ్లైట్లో ఇచ్చిన జ్యూస్ తప్ప నా కడుపులో ఏమీ లేవు, కషాయాలు నీళ్లు తప్ప. రాత్రి ఎయిర్పోర్ట్లో కూడా వాడు ఎవరో అభిమాని గురుజీ నాతో ఒక వీడియో చేయరా అన్నాడు. అమాయక చక్రవర్తి. వాడు అది నడుపుతాడు. అది అక్కడ అది ఉంటుంది కదా, ట్రైలీ లాంటిది, అది నడుపుతాడు వాడు. సరేరా అని వాడికి ఏదో మంచి మాటలు చెప్పి అది చేసాం. మళ్ళీ ఇక్కడికి వచ్చాక లెక్చర్, ఇప్పుడు లెక్చర్. అందుకే మౌనంగా ఉండేది. నేను తినకపోతే ఇంత మాట్లాడుతున్నాను. ఏమైనా తిని మీరు ఎంత ఏం మాట్లాడకపోతే గట్టిగా చెప్పండి. గోవిందా 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 గోవిందా. చెప్పండి అందరూ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా గోవిందా. ఇప్పుడు చెప్పండి, చేయలో పెట్టి. సంపూర్ణ సంపూర్ణ భారతీయునైన పరిపూర్ణ హిందువునైన నాకు నా దేశానికి నా పూర్వీకులకి పనికి మాలిన ఎడారి మతాలకి ఎడారి మత గ్రంథాలకి ఆ గ్రంథాల్లో ఉన్న దుర్గంధానికి క్యారెక్టర్లెస్ పేర్లకి నాకు నా కుటుంబానికి నా దేశానికి అస్సలు సంబంధం లేదని బహిరంగంగా సభాముఖంగా గర్వంగా ధైర్యంగా ప్రకటించుచున్నాను. ఇలా సతీష్ కుమార్ చెప్పాలి, ఇలా సాంబశివరావు చెప్పాలి. ఎలా చెప్తాడు? మనకే పుట్టి అవునా? అందుకని మన దేశానికి ఎడారి మతాలకి ఏ సంబంధం లేదు కాబట్టి అన్నీ ఒకటని కబుర్లు చెప్పకండి. అర్థమైందా? ఇలా ప్రతిజ్ఞ కుట్టించి ఎవరిస్తారు నాకు స్టిక్కర్? నేను ఇస్తాను. థ్యాంక్ యూ. అలాగే మనం 26 క్వశ్చన్లు వేస్తాం. అవి రెడీగా ఉన్నాయి, విజయవాడలో తెప్పించాలి. ఇప్పుడు పెద్ద A4 సైజ్ చేయించాం. ఆ స్టిక్కర్కి కింద ఫోన్ నెంబర్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లో ఎవరి నెంబర్ అయినా వేయచ్చు.
మీకు సిమ్ము దమ్ము ఉంటే మీ నెంబర్ వేయండి, దమ్ము లేకపోతే నా నెంబర్ వేయండి. నా నెంబర్ మీ అందరి దగ్గర ఉంటుంది, ఎందుకని ఏకాదశి పేపర్ ఇస్తాను కాబట్టి. ఓకే, ఆ స్టిక్కర్ సాయంత్రం రేపు తెప్పిస్తాం, ఎక్కడ పడితే అక్కడ అంటించాం. వాటికి ఎవరు ఆన్సర్ చెప్తే వాళ్ళు మన మతం మారు. ఆన్సర్ చెప్పేవాడు మనకు పుట్టినోడై ఉండాలి, పరిపూర్ణమైన క్రైస్తవుడై ఉండాలి. పేరు చివర రెడ్డి, నాయుడు, తోక మావి వాడేసుకుని, మా దేవుళ్ళ పేర్లే వాడేసుకుని నేను క్రైస్తవుని ఎలా అవుద్ది? మా దగ్గర స్కూటీ ఉంది సార్, అయితే స్కూటీ తోడడం మా అసిస్టెంట్కి ఇష్టం లేదు, అందుకని దాని మీద పెయింట్ డబ్బా తెచ్చి బుల్లెట్ అని రాశాడు. అవుద్దా? ఆటో తోలమన్నాను, అందుకని కార్తికేయ హట్ అయ్యాడు, అందుకని దాని మీద ఆల్టో అని రాశాడు. అవుద్దా? అవుద్దా? బొకడా బైబిల్కి నాకు ఏ సంబంధం లేదు అలా చెప్పను అని పేరు. ఆ అమ్మాయి పేరు గీతాంజలి, చెప్పను భగవద్గీతకి తనకి సంబంధం లేదని. నన్ను ఫోన్ చేశాడు, నేను కారుకి వస్తుంటే, ఏం పేరు నాయన అన్న. సార్ నా పేరు శ్రీరాముల పాల్ దినకరన్. ఏం పేరు? ఏం పేరు? ఏం పేరు? శ్రీరాముల పేరేంటి? పాల్. ఇంటి పేరు శ్రీరాముల. అది మన విత్తనమైన అర్థం కావట్లేదు. ఒకట బైబిల్ ఎక్కింది అంతే. కన్వర్ట్ వాళ్ళు ఎవరు? మనవాళ్ళే కదా. ఇక్కడ ఎవరు క్రిస్టియన్స్ లేరు. పబ్లిక్ గా చెప్తున్నా, సభలో అయినా చెప్తా, ఈ దేశంలో క్రైస్తవులు ముస్లిమ్స్ ఎవరు లేరు. అదేంటి ఇప్పుడు ఉన్నోళ్ళంతా ఎవరు? అంతా హిందువులకు పుట్టిన వాళ్ళే బాబోయ్. నేనేం చెప్పట్లే, హిందూ మూలం కలిగిన వాళ్ళే అందరూ, నేనేం చెప్పట్లే. నువ్వు గులాం నబీ ఆజాద్ కంటే గొప్పవాడు ఏం కాదుగా. గులాం నబీ ఆజాద్ తెలుసా? ఎవరు? గులాం నబీ ఆజాద్ కాశ్మీర్ ఎక్స్ సీఎం. ఫరూక్ అబ్దుల్లా తెలుసా? ముఫ్తీ మహబూబా తెలుసా? వీళ్ళు ముగ్గురు కాశ్మీర్కి సీఎంలుగా చేశారు. వీళ్ళు ముగ్గురు కాశ్మీర్ సీఎంలుగా చేశారు. ముస్లిమ్స్ వాళ్ళు ఓపెన్గా చెప్పారు, ఇస్లాం ఈ దేశానికి రాకముందే మేము పండిట్లుగా ఉన్నాము, మా పూర్వీకులంతా హిందువులే. నన్ను కాశ్మీర్ పిలిచారు రేపు జూన్లో, కానీ ఈఎస్ ప్రోగ్రామ్కి దానికి కుదిరితే వెళ్తాను, లేకపోతే మళ్ళీ వెళ్తాను. ఈ భూమండలం మీద ఎక్కడ తవ్వినా సనాతన ధర్మానికి సంబంధించిన ఆనవాళ్ళే బయటపడతాయి తప్ప మొన్న పుట్టిన ఎడారి మతాలకు సంబంధించిన ఆనవాళ్ళు బయటపడవు. మరి ఎందుకు ఇది ఇలా కునారిల్లుతుంది? నీ వల్లనే. నువ్వు చవటవు కాబట్టి, నీకేం తెలియదు కాబట్టి. రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో నాకు తెలుసు, చెప్పండి అమ్మా. 24,000. 24,000. గివ్ ద బిగ్ హ్యాండ్ అమ్మా. నువ్వు మళ్ళీ చెప్పకమ్మా, ఇంకెవరన్నా చెప్తారు. ఎన్ని కాండలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని అన్నాను, పేర్లు అడగలే. ఎన్ని కాండలు ఉన్నాయి తెలియదు. ఉత్తరకాండతో కలిపి 7 కాండలు. ఈ రామాయణాన్ని ఏ పేరుతో తులసీదాస్ గారు రచించారు? రామచరితమానస్. రామాయణంలో కాండల పేర్లు 3 అయినా నేను చెప్పగలను. చేతను చెప్పద్దు. అమ్మా చెప్పు, ఎవరు మాట్లాడు? బ్యాలెన్స్ నువ్వు చెప్పినాను. యుద్ధకాండ, బాలకాండ, అరణ్యకాండ చెప్పేశారు. ఓకే. అన్ని కలిపి చెప్పాను అందరు. చూడండి, రాముడు పుట్టిన బాల్యం గురించి చెప్పలేదు బాలకాండ. మీకు ఇప్పుడే మనం అనుకుంటాం బాలకాండ ఈజ్ ఆల్ అబౌట్ విశ్వామిత్ర. ఓకే, ఆయన ఎప్పుడో 13వ సరుకులో ఎప్పుడు వచ్చి 57వ సరుకులో ఎప్పుడు వెళ్తాడు. విశ్వామిత్రుడు వారు బాలకాండ. ఓకే, బాలకాండ, అయోధ్యకాండ, ఓకే, కిష్కింధకాండ, యుద్ధకాండ, సుందరకాండ, ఇంకోటి ఏంటి? అరణ్యకాండ. అయిపోయిందా?
24,000 శ్లోకాలు. ఎవరు రచించారు? వాల్మీకి. వాల్మీకిని రచించమని ప్రేరేపించింది ఎవరు? నారదుడు. నారద మహర్షి. ఇదంతా 70 mm కనబడేలా పూరవిచ్చింది ఎవరు? బ్రహ్మగారు. బ్రహ్మగారు. ఈ మనకు ఎలా తెలుస్తాయి? మన ఇంట్లో రామాయణం ఉంటే తెలుసు, ఉన్నా తెలీదు, చదివితే తెలుసు. మా ఇంట్లో రామాయణం ఉంది, చేతండి. తిప్పునైనా తిప్పడం ఇలా ఇజ్జత్ తీయాలిగా. థ్యాంక్స్. ముందుగా చాలా మంది కనీసం 10 పేజీలు చదివాను వాళ్ళు చేస్తాను. ఇప్పుడు చెప్పాను, ఇటు చూడు అక్కడ మొత్తం 0. 2025 జనవరి 22 వచ్చే లోపల రామాయణం పూర్తి చేస్తాం. 11 నెలలు ఉంది. శ్లోకాలు ఏం చదవక్కర్లేదు. 400 పెడితే గోరఖ్పూర్ ప్రెస్ వచ్చిన రామాయణం. ఓకేనా? సో మీరు 12 నెలలు 12 రామాయణాలు ఇవ్వగలిగితే 12 ఇవ్వండి. వీడు చదువుతాడు అన్నోడికే ఇవ్వండి. ఫ్రీగా కదా అని తీసేసుకుంటారు ఇచ్చేస్తే. అలా ఇవ్వకండి. డేట్ పెట్టండి వాళ్ళకి. జనవరి 22, 2025 నువ్వు చదవాలి. అప్పటికి అయిపోవాలి. ఒకవేళ నెల లేట్ ఇచ్చావు కదా, అందుకని ఫిబ్రవరి 22, 2025. ఏం చెప్తారు బాలకృష్ణ? 10 మందితో రా, 10 పెంచుకుంటూరా, 10 సార్లు రా. అలాగే నెల పెంచుకుంటూ వెళ్ళండి. రామాయణం చదివి చావన్నా. ఎంత ఉందో తెలుసా? ఒక ముక్క చెప్పనా? అసలు ఈ రామాయణం అంతా రచ్చయిపోయి ప్రశాంత వాతావరణం సర్వనాశనం చేసింది ఎవరు చెప్పండి? లేడీయేగా. థ్యాంక్స్. ఏం పేరు? సాయి. గివ్ ద బిగ్ హ్యాండ్ సాయి. ఎదగడానికెందుకురా తొందర, బతుకు ఎదరంతా చిందర వందర, రామాయణంలో ఉంది మందర. అవునా? ఈ మందర వలన కదా సర్వనాశనం అయిపోయింది. కైకికి ఏమీ పగలేదు రాముల వారి మీద, తెలుసా? అసలు ఆ మాటకు వస్తే రామాయణంలో తిరగేస్తే రాముల వారు కౌశల్య మందిరంలో కంటే ఎక్కువ టైము కైక మందిరంలోనే ఉంటారు. అంత ప్రేమ పాప. ఆవిడకి ఏమి విషం ఎక్కించింది అంతే, బైబిల్ ఎక్కించినట్టు. అయితే టాపిక్ అది కాదు. మీరు యానిమేషన్ రామాయణం చూడండి, అద్భుతంగా ఉంటుంది. రామాయణం చదవండి, వినండి. శత్రుఘ్నుడికి బీపీ మామూలుగా రాదు, చాలా మంచోడు. జుట్టట్టు లాక్కొచ్చేస్తాడు. ఎవరిని? అందరిని. కత్తి తీసేయి, వేసేస్తానంటాడు. ఎవరు ఆపుతారు చెప్పు? భారతుడు. ఏమని చెప్పి ఆపుతాడు తెలుసా? మనం అన్నయ్యని ఇంకా చూడలేదు, మనకి ఇప్పుడే విషయాలన్నీ తెలిసింది. మన పాప మనకేం తెలియదు కదా. వాట్సప్, మెసెంజర్ ఏమీ లేదు. వాళ్ళు ఏదో మేనమామ ఇంటికి వెళ్ళారు అమాయకులు. వచ్చేది సినిమా అంతా సర్వనాశనం. నాన్నగారు లేరు, అన్నయ్య లేడు, వదిన లేడు, తమ్ముడు లేడు. వాళ్ళ దృష్టిలో అప్పుడున్న పరిస్థితికి వాళ్ళ గుండె అసలు శ్మశానం అయిపోయాడు. వాళ్ళు చచ్చి బతికారు అనుకోవాలి. భరతుడి కష్టం ఎవరికి రాకూడదు. ఎన్ని మాటలు పడ్డాడండి. చివరికి గుహుడు కూడా తెలుసా ఎంత బాధాకరం అంటే బోరు నేడవాలి మనం, తెలుసా? గుహుడు ఏం చెప్పాడు తెలుసా? సర్వెంట్స్కి, మీరు జాగ్రత్తగా చూడండి, భరతుడు నమ్మదగినోడని మీకు డౌట్ లేకపోతే ఆ పక్క చేర్చండి, లేకపోతే ముంచేయండి. గుహుడు రాముడిని ఎంత ప్రేమించాడో మనకు అర్థమవుతుంది. ఆ ప్రేమ చేత అంతకంటే ఎక్కువ ప్రేమించిన సొంత తమ్ముడిని అంత అనుమానించాడు. మీరు వినాలి, సాతుడు గోపాలకృష్ణమాచార్య వారు చెప్తారు. భరతుడు చాలా తెల్లవారు గట్ల సరియు నదికి స్నానానికి వెళ్ళేవాడంట. ఎందుకు తెలుసా? అంటే 2 దాటి 4 మధ్యలో వెళ్ళిపోయేవాడంట. ఎందుకంటే వేడెక్కేస్తుంది శరీరం. తలుచుకున్న కొద్దీ అన్నయ్య దూరం అయిపోయాడు.
అంత తెల్లగట్లేదు ఎందుకు అంటే రోజు పెరిగే కొద్దీ నదిలో ఉన్న నీళ్లు వేడెక్కుతాయి, లోపల తాపం తీరం. అంతేనా? ఇంకో రీజన్ ఉంది. ఏంటో తెలుసా? ఈయన పొద్దున్నే తెల్లారేక వెళ్ళాడు అనుకోండి, కల్లాపు చెల్లే వాళ్ళు అందరూ బోల్డని మాటలు. ఈయన వల్లనే కదా వీళ్ళ అన్నయ్య అడవికి వెళ్ళాడు. అసలు ఉత్త అధ్యాయం యాక్చువల్గా భరతుడికి ఏ సంబంధం లేదు, కానీ నిందంతా అందుకు కదా రామచంద్రమూర్తి హనుమంతుని కౌలించుడు ఏమన్నాడు? సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నికగొన్నానుమా, సాధుల పాలిట ఇంద్రుడవన్న అసురుల పాలిట కాలుడవన్న, అష్టసిద్ధినవ నిధులకు దాతగా జానకీ మాత దీవించెనుగా, శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సార్థక శరణములు. ఇంత అమృతం రామాయణంలో ఉందే, ఈ అమృతం నీకే తెలియదు, నువ్వెవరికి పంచిపెట్టావు. పురంధరదాస్ గారు తెలుసా ఏం చెప్పారు తెలుసా? రామనామ పాయాసక్కే కృష్ణనామ సెక్కేరే విఠల నామ తుప్పవ జవసి బాయ సప్పిరీసిరో. రామనామ అనే పాయసంలో కృష్ణనామ అనే చక్కెర కలిపి విఠలనామ అనేటువంటి నెయ్యి కలిపి చప్పరించాలంట. మన ముఖానికి వాడి కాళ్ళు వీడి కాళ్ళు చప్పరించడమే సరిపోతుంది, పాయసం ఎక్కడ చప్పరిస్తాం. అందుకని ఈ భూమి మారాలంటే, ఈ దేశం మారాలంటే మారవలసింది హిందువులే. ఈ దేశం ముక్కలైతే, ఈ దేశం నాశనం అయితే ఆ దోషం హిందువులదే, నపుంసక సెక్యులర్ హిందువులదే. అందుకని మనం మాట్లాడదాం వద్దా, మారదాం వద్దా, ఆలోచిద్దాం వద్దా, ప్రశ్నిద్దాం వద్దా, పరిశీలిద్దాం వద్దా, భేదం చూపకుండా అందరి ఇళ్ళకి వెళ్దామా వద్దా, దేవాలయాల మీద మైకులు పెడదాం వద్దా? ఏం చెప్పిసావట్లేదు మీరు. పెడదాం. ఎవరు పెడతారు? నువ్వు వెళ్తే పెడతారు, నువ్వు అడిగితే పెడతారు, నువ్వు ప్రశ్నిస్తే పెడతారు. కానీ హిందువులే ప్రశ్నిస్తున్నారు, మా పిల్లలకు డిస్టర్బెన్స్ అవుతుంది పొద్దున్న. అది వాళ్ళని కొట్టు, అక్కడ నువ్వు కొట్టే స్థితికి రావాలనే. కలిసి రావాలి మన వెనకాల. మన ఆదివారం వచ్చిందంటే వాడు వాళ్ళ గురించి మీకు అర్థమైందా? వాడు చెప్పింది 5 సార్లు నమాజ్ చేస్తే అడగలేని మన ఎదవ రాత్రి పగలు ఈ గుడారాల పండగ చేస్తే అడగలేని మన ఎదవ ఏందే గుడి మీద మైకో మా పిల్లకాయలు చదువుకోకలే అంటాడు మన ఎదవ. డ్యూటీ చేసి వచ్చి నిద్రపోతున్నారు, నైట్ డ్యూటీ చేసి వచ్చి అన్ని ప్రశ్నలు వేస్తున్నారు. హిందువులు కూడా వేస్తారండి. హిందువులే వేస్తున్నారు. అందుకని దేవాదాయ శాఖ చట్టం ఉంది, ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలు మైక్ పెట్టచ్చు, లా ఉంది తెలుసా మీకు? ఎవడన్నా క్వశ్చన్ చేస్తే వాడిని మనం కేసు పెట్టచ్చు తెలుసా? కానీ నువ్వే పిరికేదవు కదా, నువ్వే మురికేదవు కదా, ఆ రావక్కర్లే, నువ్వు ముందే మూసేస్తాను. ఎంత దిగజారున్నారో హిందువులు చెప్పనా? చెప్పి నేను ముగిస్తా. ఒక 5ో 6ో చదివే పిల్లోడు బస్ స్టాండ్లో కనపడ్డాడు. నేను బస్సు కోసం ఎదురు చూస్తాను. వాడు చక్కగా విభూతి పెట్టి కుంకుమ పెట్టాడు. నేను ఇలా ఉన్నాను కదా, వాడితో సీరియస్గా ఏంట్రా ఏంటి బొట్లేండి అన్నాను. ఇలా ఉన్న నేను అలా అంటే వాడు వెంటనే చేరిపేశాడు. అదే నేను ఇలా ఉండి ఒక 5-6 ఏళ్ల పిల్లోడిని ఒకసారి గోవిందు చెప్పు అన్నా చీరాల్లో. మేము గోవిందు కాదు, మేము ఎండిపోయిన చెక్క మీద ఎండిపోయిన శవం. వాడికి ఎవరు ఎక్కిచ్చారు? వాళ్ళ అమ్మ నాన్న. వాళ్ళ అమ్మ నాన్నకి ఎవరు ఎక్కిచ్చారు? పాస్టర్. పాస్టర్కి ఎవరు ఎక్కిచ్చారు? ఇంకో పాస్టర్.
రామాయణం తెలియని హిందువులు చదువుకున్న ఎదవలు ఏం ఉపకారం లేదు. నువ్వు ఎవరికి చెప్పకపోయినా నీకు కూడా తెలియదు కదా. ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? ఈ హైదరాబాద్లో 435 ఉన్నాయి. తెలుసా మీకు? ఎందువలన? వాళ్ళంతా ఎవరో తెలుసా పోనీ? వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆ పేరెంట్స్. ఎందుకని? బాగా చదివించారు కదా పిల్లల్ని. రామాయణం చదివించిన పేరెంట్సు, భగవద్గీత చదివించిన పేరెంట్సు ఖచ్చితంగా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాలి. ఎందుకని? నువ్వు మాతృదేవోభావం నేర్పించలేదు కదా. మొన్న ఒక అమ్మాయి బెంగళూరు, వాళ్ళ నాన్న చచ్చిపోతే అమ్మాయికి ఫోన్ చేశారు, చస్తే తగలెట్టండి లేకపోతే పెంట కుప్పల్లో పాడేయండి అని చెప్పింది. కూతురు, సొంత కూతురు, చస్తే తగలెట్టండి, తగలెట్టేవాళ్ళు లేకపోతే మున్సిపాలిటీ చెత్తబొట్టులో పాడేయండి అని చెప్పింది. ఇప్పుడు ఆ అమ్మాయిలో అంత మున్సిపాలిటీ ఎందుకు తయారైంది? నువ్వు ఎప్పుడన్నా కూర్చోబెట్టి చెప్తే కదరా పోరంబోకు, యు ఆర్ ఎ పిగ్ అకార్డింగ్ టు భాగవతం. యు ఆర్ నాట్ టాట్ ఎనీథింగ్. నా కళ్ళతో చూశా రైల్లో ముస్లింలు నమాజ్ చేశారు, నా కళ్ళతో చూశా ముస్లింలు పిల్లోడికి నేర్పిస్తున్నారు, నా కళ్ళతో చూశా కలకత్తా రైల్వే స్టేషన్లో నమాజ్ చేశారు. నువ్వు బొట్టు పెట్టుకోమని కూతురికి చెప్పలేని దౌర్భాగ్యరాలివి కదా నువ్వు. ఎంతమంది హిందువుల ఆడపిల్లలు గాజులు వేసుకుంటున్నారు, ఎంతమంది ముస్లింల ఆడపిల్లల బురకాలు వేసుకుంటున్నారు. అక్కడ 99% ఉంటుంది, ఇక్కడ 90 ml గాళ్ళు ఉంటారు. కట్టు, బొట్టు, జుట్టు ఇవన్నీ ఉంటేనే హిట్, లేకపోతే పట్టు. అర్థమైందా? కాబట్టి మీరు పిల్లల్ని కనండి, బాగా పెంచండి, కనే వాళ్ళని ప్రోత్సహించండి. మీరు ఆల్రెడీ చవట్లో ప్రూవ్డ్, మీ పిల్లలు కూడా చవట్లో. కాబట్టి చవట్ నుంచి ఎవరు వస్తారు? ఇంకో చవట్ వస్తుంది. మా ఇంట్లో అల్లు అర్జున్ పుట్టాలి, పక్కింట్లో అల్లు సీతారామరాజు పుట్టాలి. ఎందుకు? దేశం బాగుండాలి చెప్పండి. అల్లు సీతారామరాజుని ఎవరు కాల్చారు తెలుసా? బ్రిటిష్ వాళ్ళు. ఏం కాదు, ఆర్డర్ ఇచ్చింది బ్రిటిష్ వాడు, కాల్చింది మన ఎదవే. తెలుసా? పని తెలియదు. పోనీ జలియన్ వాలాబాగ్ తెలుసా? నేను వెళ్ళాను. ఎవరన్నా అమృత్సర్ వెళ్ళారా? ఆ బావి చూసారా? ఆ బావిలో తుపాకీ గుండ్లు ఉంటాయి. అంటే బావిలో దూకిన వాళ్ళని కూడా కాల్చేశారు, తప్పించుకోలేక బావిలో దూకితే. కాల్చింది ఎవరు తెలుసా? మనోళ్ళే. బ్రిటిష్ క్రైస్తవ కుక్కలకి ఊడిగం చేసే యాదవులు కాల్చారు. అల్లు సీతారామరాజు అక్కడ ఉన్నాడు సార్ అని పట్టించిన యాదవులు ఎవరు? మనోళ్ళే. భగత్ సింగ్ ఊరేస్తారు రేపొద్దున్న, అడ్డుకోగలను, అయినా అడ్డుకోని ఎదవేవాడు మన ఎదవే, పొట్టుడు. అప్పుడు ఈ దేశం మొక్కలైతే తప్పు ముస్లింలది కాదు, క్రైస్తవులది కాదు. ఇంకా బాగా చెప్పాలంటే, అర్థమయ్యేలా చెప్పాలంటే, మీ అమ్మాయికి ఎవడో అన్నాడు, నువ్వు సెల్ ఫోన్ చూసుకుంటున్నావు. ఇలా అన్నాడు, అయినా సెల్ ఫోన్ చూసుకుంటున్నావు. వాడు కన్నేసాడు, విజిలేసాడు, తర్వాత కాల్ వేస్తాడు. దోషం వాడిదా నీదా? అమెరికాలో పుట్టింది ఒక అమ్మాయి, హిందువుల అమ్మాయే. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి గ్రీన్ కార్డ్ తీసుకున్నారు. దానికి అప్పుడు దానికి ఊహ వచ్చినప్పటి నుంచి వీళ్ళ అమ్మ నాన్న నేర్పించారు. ఏమని? అన్నీ ఒకటే అని నేర్పించారు. ఈ పిల్ల 20 ఏళ్ళు 22 వచ్చాక ఒక నల్ల నీగురుని పెళ్లి చేసుకొచ్చింది. వాళ్ళ అమ్మ గిలగిల్లాడిపోయింది. ఏంటి ఈ నల్లమగారాన్ని ఇన్ని తీసుకొచ్చావు, వీడు బొగ్గులా ఉన్నాడు అంటే, వాట్ మమ్మీ, వాట్ యు ఆర్ స్పీకింగ్, బుల్షిట్. పూర్వకాలం ఎప్పుడు నాకు కష్టం ఉంది రామా అనేవారు. ఇప్పుడు ఆ నోట్లో ఏముంటుందో అదే అంటున్నారు. ఇంగ్లీష్లో షిట్ అంటే తెలుసు కదా, వాళ్ళ నోట్లో ఉందో వాళ్ళు తలుచుకుంటున్నారు, షిట్ తలుచుకుంటున్నారు. షిట్ ఉంది కాబట్టి మనకు రావుడు ఉండేవాడు రావుడు తలుచుకుంటున్నాం. యా షిట్ అంటారు కదబ్బా బ్రహ్మాండం. షిట్ అంటే ఇది. ఈ పిల్ల చెప్పింది, వాట్ మమ్మీ, వాట్ యు ఆర్ స్పీకింగ్, వాట్ యు థాట్ మీ ఫ్రమ్ ద బిగినింగ్.
You said all are equal. Now you are bringing color, creed and caste. What is this? Tinda? Badinda? ఏ ముస్లిమైనా చెప్తారా ఇలాంటి అబద్ధాలు? చక్కగా వాళ్ళకి ఒక పద్ధతి ఉంది, కూర్చోబెట్టి చెప్తారు. ఇగో వీళ్ళంతా విగ్రహారాధన చేస్తారు, వీళ్ళు కాఫీర్ నా కొడుకులు అంటారు, చక్కగా చెప్తారు. వీళ్ళని షియాలు అంటారని సున్నీలు అంటారని షియాలు చెప్తారు. క్రైస్తవులు కూడా చెప్తారు అన్యుల్ని మనం ఇలా చూడాలి. అన్యులు అంటే ఎవరు? వాళ్ళ పార్టీలో లేనివాళ్ళు. వాడు మనకే పుట్టాడు, వాడికి మనం అన్యులం. మన దేశం దోపిడీ చేసిన వాళ్ళు మనకు అన్యులా, మనం వాళ్ళకి అన్యులమా? అందుకని అన్ని మతాలు సమానం అని ఏ ఎదవన్నా అంటే రమ్మని చెప్పండి. అన్ని గ్రంథాలు ఒకటే అని ఏ ఎదవైనా అంటే రమ్మని చెప్పండి. ఒరే వీడియో కింద కామెంట్ పెట్టిన ఎవరన్నా చూస్తాను, నిరూపించండి రా, క్షమాపణ చెప్తాను నేను. ఇలా మీరు అనగలరా? అనలేదు. ఎందుకు చెప్పండి? మీరేం చదివేసావరిగా? బైబిలు ఆడవాళ్ళ చేత చదివించగలిగితే పబ్లిక్లో మనం అందరం మతం మారిపోతాం. అన్నీ చదవకలే, 39 PDF ఉంది. ఎవడైనా 39 పాయింట్స్ ఎవడైనా రావచ్చు. మగోళ్ళు కూడా చదవలేదు, కనీసం శాంపిల్ కూడా చెప్పలేకపోతున్నాను. ఐ కాంట్ అట్ట. కాబట్టి నిలబడాల్సింది ఎవరు? ఎవరు? మనమే. మాట్లాడాల్సింది ఎవరు? మనమే. పోరాడాల్సింది ఎవరు? మనమే. మన ఎవరు రక్షిస్తారు? మనమే. దేవుడు రాడు. నీలాంటి లపుట్నా కొడుకు కోసం దేవుడు ఎందుకు రావాలి? నువ్వేమన్నా అర్జునుడువా? నువ్వేమన్నా ధ్రువుడువా? నువ్వేమన్నా ప్రహ్లాదుడువా? నువ్వేమన్నా రామదాసువా? పోరంబోకివి నువ్వు. ధైర్యంగా ఈ దేశాన్ని ఎడారి మతాలు దోచుకున్నాయి అని చెప్పలేని యదవ్వే, మా గుళ్ళ మీద మసీదులు కట్టారు అని చెప్పుకోలేని పోరంబోకివి, తినే దాంట్లో ఉమ్మేస్తున్నారు. వాడు నాకు బయ్యా ఎలా అవుతాడు రా కుయ్యా, నీ అయ్యా నీ నోట్లో ఉయ్యా అని చెప్పలేని లపూటి అదవ్వి నువ్వు. చెప్పండి, 20,000 పైన నా వీడియోలు ఉన్నాయి. ఏది తప్పుందో చెప్పండి, నేను క్షమాపణ చెప్పేస్తాను. రెడీ? మారదామా? గట్టిగా మారదామా? తిప్పున్నాడు. మాట్లాడదామా? ఆలోచిద్దామా? ప్రశ్నిద్దామా? ఇవన్నీ చేయాలంటే మీరు చదవండి, వినండి. ఇంతకీ మందర విషయం పూర్తి చేయలే. రాముడు చెప్పాడంట, ఎవరైనా మందరని ఏమన్నా అంటే వాడు దేశ బహిష్కారం చేస్తానని. నేను వాడితో మాట్లాడినన్నాడు రాముడు. సీతాదేవి పాపం ఒక సామాన్య స్త్రీలాగా బాధపడుతూ ఎక్కడ వనవాసం, అది అసలు లంకలో ఉన్నప్పుడు అశోకవనంలో అసలు ఆ గూడిదాని వలన ఇన్ని వచ్చినాయి అనుకుంటారు. గూడిదంటే మందర. ఎందుకంటే సీతాదేవి అమ్మవారిలా కాదు కదా అక్కడ ఉన్నది. ఆవిడ చెప్పింది కూడా, ఒరే అసలు మా ఆయన అనుమతి లేక ఉన్నావు, లేకపోతే ఎప్పుడో నేను యాష్ చేసేసి సముద్రంలో కలిపేద్దును, అనుమతి లేక నేను ఇట్లుండింది కానీ అంటారు. ఆవిడ పవర్ఫుల్ అమ్మవారే, కానీ రాముడు వచ్చే తీసుకెళ్ళాలి. అది రాముడు కుక్క మాటలు విన్నాడండి. రాముడు కుక్క మాట్లాడితే విన్నాడు. చెప్పి ఏంటి ప్రాబ్లం అని, నువ్వు వెళ్తే సీఎం ఆఫీస్కి నిన్ను కుక్కలు చూస్తాడు. అందుకు కదా రామరాజ్యం కావాలనేది. 11,000 సంవత్సరాలు తుక్కుపెట్టిపోయిందంట గంట, ఎవడు రాలే. ఇంకా చివర అవతార సమాప్తి అవుతుందంటే కుక్క వచ్చి గంట కొట్టిందంట. దానికి ఇక్కడ దెబ్బ ఉంది. లక్ష్మణుడు ఏమైంది అన్నాడు. ఆడు తన్నేడు సార్ ఎవడో నన్ను అంటే ముందు ఫస్ట్ ఎయిడ్ చేయించి అప్పుడు కుర్చీలో కూర్చోబెట్టి అప్పుడు అన్నయ్య అలా కుక్క వచ్చింది, ఏదో ప్రాబ్లం వచ్చిందంట అంటే
చెప్పు ఏంటి సంగతి అన్నాడు. ఇలా నన్ను రోడ్డు పక్కన ఆడెవడో తన్నాడు అంటే వాళ్ళు పిలుచుకురండి నన్ను. పిలుచుకొచ్చారు. ఏం చేద్దాం విన్నాను. వాడిని నేను నిలబెట్టారు. తన్నాడు కదా, దెబ్బలు తిన్నాడికి చేరి వేశారు. మనకైతే ఆడికి చేరేసి మనం నిలబెడతాం. ఏంటి ఏం చేయమంటావు అన్నారు. అంటే ఈ కుక్క చెప్పింది వీడిని కొరడాలతో కొట్టించమంటావా అన్నాడు రాములు గారు. పోనీ లేకపోతే జైల్లో వేనా అన్నారు. ఏం వద్దండి, ఏదన్నా ఒక పెద్ద వైష్ణవ దేవాలయానికి వీడిని చైర్మన్ కింద చేయండి. రాములు గారు హట్ అయిపోయారు. ఏం మాట్లాడుతున్నావే, నరాలు కట్ అయిపోతుంది, ఏం మాట్లాడుతున్నావు అన్నారు రాములు గారు. అంటే కుక్క చెప్పింది నేను మాట్లాడింది కరెక్టే, ఎందుకు వాడి శిక్ష ఇచ్చినట్లేదు, అది పదవి ఇచ్చినట్టు ఉంది కదా అన్నారు. కాదు కాదు, గత జన్మలో నేను కూడా ఒక టెంపుల్ చైర్మన్ని, గుళ్ళో డబ్బులు తినేసడం వల్ల ఇలా కుక్క అయ్యాను. ఈయన్ని కూడా చైర్మన్ చేస్తే ఆడు తినకపోతాడా, ఆడు కుక్క అవ్వకపోతాడా, ఎక్కడో రోడ్డు పక్కన పడుకోపోతాడా, ఎవడో ఒకటి అన్నపోతాడా. అందుకని రామాయణంలో ఉంది మన సొంతంగా, అందుకని రామాయణం చదవాలి. రామరాజ్యం కావాలనుకున్నది అందుకు. అల్లూరి సీతారామరాజు గారు చెప్పింది కూడా రామరాజ్యం కావాలని చెప్పారు. వాళ్ళు అప్పుడు ఉన్నది రోమ్ రాజ్యం కదా. ఇప్పుడు ఎవడైతే బ్రిటిష్ వాడికి సపోర్ట్ చేస్తున్నాడో, ఆ బ్రిటిష్ మతంలో ఉన్నాడో వాడు దేశద్రోహే. వాడు ఏం దేశాన్ని సపోర్ట్ చేయడు. ఎందుకంటే వాడు జెండా వందనం చేయడానికి ఇబ్బంది, వాళ్ళకి వందే మాతరానికి ఇబ్బంది. మీరు ఎవరన్నా గొర్రెలు కనబడితే వాళ్ళతో మీరు గొడవ పెట్టుకోకండి ప్లీజ్. ఎందుకో పర్మిషన్ ఉందా బొచ్చెడు సార్లు చెప్పాను నేను. అమ్మ నువ్వు వెళ్ళి ఒక భోజనం తినే ప్లేటు స్పూను తే వెళ్ళి, నువ్వే అమ్మా తీసుకురా, ఖాళీది. వాళ్ళు వస్తే గొడవ పెట్టకండి, వాళ్ళు మనకి పుట్టిన వాళ్ళే కదా, కూర్చోబెట్టండి, అంతా డిస్కస్ చేయండి. చెప్పండి సార్ మంచిది తాగుతారా, తాగమని చెప్పండి. ఏంటి సార్ ఇప్పుడు మేము మతం మారిపోవాలా, మారిపోతాం. వాళ్ళు పాత సామాన్లు అమ్మడానికి వచ్చారు, గొడవ పెట్టుకుంటారు ఏంటి? పాత సామాన్లు కొంటాం అని వచ్చారు, గొడవ పెట్టుకుంటారు. ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతా, గొడవ పెట్టుకుంటారు. ప్లాస్టిక్ సామాన్లు వాడితో గొడవ పెట్టుకోవట్లే, పాత సామాన్లు వాడితో గొడవ పెట్టుకోవట్లే. గొర్రెలతో ఎందుకు గొడవ పెట్టుకుంటాం? గొర్రెలు మనవాళ్ళే కదా, గొర్రెలు మనవాళ్ళే కదా. మన గొర్రెలతో మనం గొడవ పెట్టుకోవచ్చా? కూర్చోబెట్టండి సార్. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నాం మనం? ఒక 15 మంది ఉన్నాం. మనం అంతా మతం మారిపోదాం అని నేను అన్నాను. స్పూన్ ఇది నా పెట్టండి. మనం మతం మారిపోదాం, ఎంతమంది సిద్ధం చేద్దాం? ఎత్తరా నువ్వు తిప్పున్నాడు, ఎవరు చేస్తారా? పోనీ ఆప్షన్ ఇస్తాను, ఇప్పుడు చేస్తాడు. మనం 26 ప్రశ్నలు వేసాం, వాటికి సమాధానం చెప్తే మారిపోదాం. అయినా మారద్దా? అంటే వాడి మీద నమ్మకం ఉందా చెప్తారని? 26 క్వశ్చన్ తెలదు కాబట్టి అంతేనా? అవునా? 26 క్వశ్చన్ వస్తాయి రేపు ఎప్పుడు. 26 క్వశ్చన్ పీడిఎఫ్ కూడా ఉంది. మనం ఎప్పుడు మాత్రం మారిపోదాం? మన దగ్గర ఏమన్నా ఇక్కడ లేదు అక్కడ ఉంటే మారిపోదాం. సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ఎలాంటి చోటు చూపించమను, బైబిల్లో కానీ ఖురాన్లో కానీ. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించవలను. ఆర్సీఎంకి ప్రొటెస్టెంట్కి వాళ్ళ అసిస్టెంట్కి పడదు. ఇప్పుడు రంగారెడ్డి నుంచి ఫోన్ చేశాడు ఒక గొర్రె, మీరు అలా అండి అలా అండి అలా అండి అన్నాడు. కానీ మీరు ఎవరండి అన్నా, మేము ఆర్సీఎం అండి అన్నాడు. ఆర్సీఎం అంటే తెలుసా? రోడ్డు పక్కన వాళ్ళు విగ్రహాలు పెట్టి మేరీకి పేర్లు పెడతారు. నిత్య సహాయ మాత, వేళంగిణి మాత, ఆరోగ్య మాత, రహదారి మాత. ఈ మాతలంతా బొగడ బైబిల్లో ఉన్నారా? మళ్ళీ అక్కడ ఏంటి? కొబ్బరికాయలు కొట్టేయడం, అగరబత్తులు, గుడి కొట్టుకోవడం, పల్లకీ సేవ, ధ్వజస్తంభం, పల్లకీ సేవ, కాపీ పేస్ట్, క్రైస్తవం వేస్ట్. నేను అతనితో చెప్పాను, ఏంటి సార్ మరి విగ్రహాలు ఇవన్నీ అంటే, వాళ్ళు ఆర్సీఎం వాళ్ళు అండి అన్నాడు. ఏ సీఎం అయితే ఏ ఆర్సీఎం ఇంకో సీఎం మాకేంటి? మీరు విగ్రహాలను వ్యతిరేకిస్తారు లేదా?
వ్యతిరేకిస్తాం. మీ విగ్రహమైనా ఆ విగ్రహాన్ని మేము వ్యతిరేకిస్తారు కదా. వాళ్ళు క్రైస్తవులో కదా, క్రైస్తవులే కానీ కదా. ఓ పని చెయ్యి, మీ నిజమైన క్రైస్తవులంతా ఈ మేరీమాత బొమ్మలు, యేసు బొమ్మలు అన్ని బద్దపడేయండి 2 రాష్ట్రాల్లో. ఆ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. వద్దా? నాతో డిస్కస్ చేయాలి కదా, మీరు నాతో డిబేట్ చేయాలంటున్నారు కదా. నేను నియమాలు పెట్టాను. నియమాలు లేకుండా ఎలా? టెస్ట్ డ్రైవ్ చేయాలా వద్దా? నీకు హోండా ఇస్తే తోలగలవా? మేము ఎలా నమ్ముతాం? బండి ఇస్తాం, నువ్వు ఏ డివైడర్కి పెట్టకపోతే నమ్ముతావు. అంతే కదండి, అంతే కదా. ముందు స్కూటీ ఇస్తాం, హోండా ఇవ్వం. అవునా? సో విగ్రహారాధన వ్యతిరేకించే క్రైస్తవుడు ఎవడైనా ఓ యేసు బొమ్మను కానీ యేసు విగ్రహాన్ని కానీ కాలుతో తొక్కేసి దాన్ని వచ్చబోసేస్తే మేము డిబేట్ కూర్చుంటాం. ఎందుకంటే మీరు దేని విగ్రహారాధనే వ్యతిరేకిస్తున్నారు కాబట్టి. ఇలా అని జార్జ్ అనే ఒక ముసలోడితో చెప్తే మీరు మీ వెంకటేశ్వరం చేయండి అన్నాడు. మన పాలమూరు పవర్ఫుల్ మనోడు ఒకడు అన్నాడు, అరే లపూట్, మేము బొమ్మలో, పేపర్లో, మొక్కలో, అక్కలో, అందరిలో దేవుణ్ణి చూస్తాం. నువ్వు విగ్రహాన్ని వ్యతిరేకిస్తావు కాబట్టి నువ్వు పోయాలా, మేము ఎట్లా పోస్తావురా? మరి ఇంకా చాలా మాట్లాడు, మనం మాట్లాడలేము. అవుద్దాల వల్ల నువ్వు ఇలా అడగలవా? క్రైస్తవులు వస్తే కూర్చోబెట్టండి. వాళ్ళు క్రైస్తవులు కాదు అని మీరు నమ్మండి. వాళ్ళు మన వీర్యానికే పుట్టారు అని నమ్మండి. వాళ్ళ నాన్న పేరు అడగండి. వాళ్ళ నాన్న చాలా మంచోడని చెప్పండి. వాళ్ళ అమ్మ చాలా క్యారెక్టర్ ఉన్నదని చెప్పండి. బ్రిటిష్ వాళ్ళు ఎవరు వాళ్ళ అమ్మని ఏం చేయలేదని చెప్పండి. గమ్యం సినిమా చూడండి. చూడలేదు గమ్యం సినిమా? నేను ఎవరో తెలుసా? పులి బిడ్డ. ఎరా మీ అమ్మ అడవికి వెళ్ళిందా? మీ అమ్మ అడవికి వెళ్ళిందా? పులి మీ ఇంటికి వచ్చిందా? కాబట్టి ఎవడైనా క్రైస్తవుడు అని చెప్తే చెప్పండి. ఎవడు క్రైస్తవుడు లేడు, అందరూ మనకే పుట్టారు. మైండ్ దుబ్బినోడు గొర్రెయ్యాడు. ఇలా మాట్లాడాలంటే మీకేముండాలి? ముందు జ్ఞానం ఉండి సార్, ధైర్యం ఎలాగరాదు. మీరు ఎలా ఫైట్ చేయకండి, నా రిక్వెస్ట్. వాళ్ళు మన వాళ్ళతో మనం ఫైట్ చేయడం ఏంటి? వాళ్ళు మనకే పుట్టారు, కూర్చోబెట్టండి. మా మతం మారాలంటే మారిపోదాం. మేము రెడీ. మీరు ఇలాంటి అమ్మ ఉండాలి ఎవరన్నా కోరుకుంటారా? సారా తెలుసా మీకు? సారా తాగేది కాదు. సారా అని అబ్రహం చెల్లెలు. అబ్రహం అంటే తెలుసా పోనీ? ఈ మతాల స్థాపకుడు. అబ్రహమిక్ రిలిజియన్స్ అంటారు. అబ్రహం ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? సొంత చెల్లిని. మీరు చదివితే తెలుస్తుంది బైబిల్లో. ఆమె నాకు చెల్లియే కానీ ఆమె మా అమ్మకు పుట్టినది కాదు. విత్తనం ఎవరిదా? నాన్నదేగా. వీడికి చెల్లి అవదా? వీడేమో పెళ్లి చేసుకుని వాడేసుకుంటాడు దాన్ని. ఎవరిని అడిగితే మా చెల్లి అంటాడు. అలా అని వేరే దేశంలో చెప్పాడు. వెంటనే ఆ రాజు అయితే నేను వాడుకుంటాను పంపాడు, పంపించాడు. ఎంత ఆదర్శవంతమైన క్యారెక్టర్ అనుకుంటున్నాం. మేరీ మనకు తెలుసు కదండి, పెళ్లికి ముందే లారీ. ప్యాంతర్తో ప్యారీ. పరిశుద్ధ. ఎలా పరిశుద్ధ? పెళ్లికి ముందు మీ అమ్మ నిన్ను కంటే ఓకేనా? పరిశుద్ధమా? పురుష స్పర్శ లేకుండా ఎవరన్నా కంటారా? చెప్పండి. ఇలా చక్కగా కూర్చోబెట్టి అడగండి. బైబిల్ చదివించండి. హెచ్కేల్ 23 పరమగీతం 7:7 చదివించండి. అవేంటో తెలియదు మీకు. మీ మొహానికి రామాయణం తెలీదు, భగవద్గీత తెలదు. మీ మొహానికి బైబిల్ ఏం తెలుసు? ప్రమాదం వాళ్ళ మీరే. పోనీ ఇంత మీ దగ్గర సరుకు లేదా? ఆడొచ్చి మైకులో పాపులము మేము అని వచ్చాడు అనుకోండి. మీరు చవట్లు కాబట్టి, మీరు పోరంబోగులు కాబట్టి, మీ దగ్గర కరెంట్ లేదు కాబట్టి, కంటెంట్ లేదు కాబట్టి, ప్రశ్నించలేరు కాబట్టి, ఏవి చదివి సావరు కాబట్టి, విన్నా మీకు ధైర్యం లేదు కాబట్టి, మీరు దద్దమ్మలు కాబట్టి, అందుకని చక్కగా ఇలా పట్టుకుని పలకండి రామనామము, మీరు పలకమంటే పలకండి రామనామము. వాళ్ళు ఇటు వెళ్తే అటు వెళ్ళిపోండి. అటు వెళ్తే అది కూడా చేయలేరా? బాలరాజు అది కూడా చేయలేవా? కూర్చోబెట్టి క్వశ్చన్ చేయండి.
మీరు ఏ స్థితిలో ఉండాలి చెప్పనా? బైబిల్ మీద వాళ్ళు ఉమ్మేసేలా ఉండాలి. బైబిల్ నువ్వు తగలెట్టకూడదు, తప్పు కదా. వాళ్ళ పుస్తకం మనం ఎందుకు వాళ్ళే తగలెట్టాలి. దీపావళి ఆలు చేయాలి బైబిల్తో, భోగి పండుగ ఆలు చేయాలి బైబిల్తో. అది ముంజల పుస్తకం అనే కదండి అమెరికాలో నిషేధించారు. పిల్లలు చదవకూడదు తెలుసా? ప్రపంచంలో కొన్ని కోట్ల మందిని చంపింది బైబిల్. పెద్ద అశుద్ధం ఏంటిది? నాట్ పరిశుద్ధం, పెద్ద అశుద్ధం. మాట్లాడండి. ఎవడైనా క్రైస్తవుడు సారా లాంటి అమ్మ ఉండాలి అని ఎవరన్నా చెప్తాడు? మేరీ లాంటి అమ్మ ఉండాలి ఎవరన్నా చెప్తాడు? ప్రయత్నం చేయండి. స్వస్తి. అందరం అంతా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. అందరు ప్రసాదం తీసుకుని ఏకాదశి పేపర్లు తీసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి.